సమాజంలో నిత్యం చైతన్యం కోసం పరితపించే మీలాంటి వాళ్ళతో మా కార్యక్రమం స్టార్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ముందు ప్రెజర్ ఇస్ మైన్ మూర్తి. మనం చేస్తున్న గొప్ప పని ఏం లేదు, కొంచెం ఆలోచించడం, సమాజంలో కొద్దిగా అలవాటు చేయటం. మనం ఏంటంటే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా నవ్వటం అలవాటు అయిపోయింది. దున్నపో తినిందంటే దూడను కట్టేయమంటాం తప్ప ఇది ఏమిటిది అని ఆలోచించడం, వాస్తవాలు చూడడం, తర్కం ఉపయోగించడం, మనకి ఏది పనికి వస్తుందో తీసుకోవడం అది పోయింది. కాబట్టి కొంచెం ఆ కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానంతో కొంచెం కొద్దిగా లోతుగా ఆలోచించండి అని మన సమాజానికి అర్థమయ్యేట్టు చెప్తే ప్రజాస్వామ్యంలో ఆ ప్రజల చైతన్యం నుంచి మార్పు వస్తుంది, మంచి మార్పు. దానికోసం మనందరూ ఆరాటం అంతే. కాంటెంపరీ ఇష్యూస్తో స్టార్ట్ చేద్దాం సార్. తప్పకుండా. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఈ సంపదని రీసర్వే చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఏదో ఒక ప్రకటన చేశారు. దాని మీద రాజకీయ దుమారం కూడా గట్టిగా చెలరేది. అసలు నేను ట్యాక్స్ కట్టి సంపదని నేను కూడబెట్టుకున్న దాన్ని ప్రభుత్వం అంటే ఏదో ఒక సమాజం లేకపోతే ఏదో ఒక వర్గం బలహీనంగా ఉందని నేను సంపాదించిన సంపదని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేస్తుంది సార్? అసలు హక్కు ఉందా వాళ్ళకి? పూర్తి దీన్ని రెండు కోణాల నుంచి చూడాలి. మొదటిది మీరు అడిగిన ప్రశ్న, అసలు రాజ్యం పాత్ర ఏమిటి? నేను ఎన్నుకున్న రాజ్యం, నేను ఎన్నుకున్నానంటే నా మీద నేతృత్వాన్ని ఇవ్వలేదు కదా. నేను నా మీద నాకు స్వేచ్ఛ పూర్తిగా ఉంది కదా, స్వేచ్ఛాయుత సమాజంలో. దానిలో కొంత భాగాన్ని నేను ఉమ్మడి ప్రయోజనం కోసం వాళ్ళకి ఇచ్చాను. నా మీద నాకున్న అధికారంలో కొంత భాగాన్ని, చాలా కొద్ది భాగాన్ని నేను ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు? ఉమ్మడి ప్రయోజనం కోసం. అంతేగాని రాజుల్లాగా చక్రవర్తుల్లాగా నెత్తి మీదకు తొక్కమని కాదు. సొంతంగా నేను చేసుకోలేని పనులు, ఉమ్మడిగా మాత్రమే చేసుకోగలిగిన పనులు, అవి జరగకపోతే నష్టపోయే పనులు అన్న దోమల నివారణ దగ్గర నుంచి, మన రోడ్ల దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, మురుగునీటి పారుదల దగ్గర నుంచి, వర్షం వస్తే వదలు రాకుండా దగ్గర నుంచి, మంచి విద్య, ఆరోగ్యం అన్నీ కూడా అవసరం, కానీ సొంతంగా చేసుకోలేం. అవి చేయండిరా అని వెళ్ళి పెడితే వాడి పేనుకు పెత్తని వేస్తే తలంతా గొరిగినట్టుగా నేను ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారు ముందు. కాబట్టి ఇది రాజ్యం పాత్రను గురించి మన దేశంలో ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ప్రభుత్వాలకి పన్నులు ఎందుకు కడుతున్నాము, ఆ పన్నుల డబ్బులతో ఏం చేయాలి అసలు? కాబట్టి చేయాల్సిన పనులు చేయకుండా ఈ దేశంలో ఇప్పటికి కూడా, అంటే గత వాజ్పేయి ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో కానీ, మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొంతమేరకు మౌలిక సదుపాయాలు కొంత ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు బాగుపడుతున్న కాలంలో కూడా ప్రపంచంలో పెద్ద దేశాల్లో, అంటే ఆర్థికంగా పెద్ద దేశాల్లో మౌలిక సదుపాయాల్లో కానీ, విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, విద్యుత్తులో కానీ అట్టడుగున ఉన్న దేశం మనం. అడుగున 5 దేశాల్లో ఉన్నాం ఇప్పటికి కూడా. నేను అవమానించాలని చెప్పట్లా, కొంచెం వాస్తవాలు అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మీరు చేయాల్సిన పని మా పన్నుల డబ్బులతో మీరు చేయకుండా పందేరం చేయడం కోసం నువ్వెందుకయ్యా? అది గుమస్తాగడి చేయొచ్చుగా పని. పందేరం చేయడం కోసం ప్రభుత్వం అక్కర్లా. ఈ చర్చ ఇవాళది కాదు, ఒక 120-130 ఏళ్ళ నుంచి జరుగుతుంది. 1870ల దశకంలో కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళంతా కూడా మంచి మనసుతో, ఇప్పుడు అరే సమాజం అంతా సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా ఉంటే బాగుంటుందని ఆశపడిన వాళ్ళు ఎవరిని ఉంటారా? అది సహజమైనటువంటిది. అలాగే మీకుంది అంటే అసూయ పడిన వాళ్ళు ఎవరిని ఉంటారా? కాబట్టి కొంత ఆశ, కొంత అసూయ మానవ సమాజంలో ఈ చర్చకు దారి చేసింది. మనం కొత్తగా ఆలోచించక్కర్లా, వాదనలు కూడా అక్కర్లా, వాస్తవాలు చూస్తే చాలు. ఇదే లక్ష్యంతో రష్యన్ రెవల్యూషన్ వచ్చింది 1917లో. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఒక విశాల సామ్రాజ్యంగా వచ్చింది. తూర్పు యూరప్ అంతా కూడా వాళ్ళ అధీనంలో అదే ఫిలాసఫీతో వచ్చారు. ఎన్నో దేశాలు పనిచేసినాయి. చివరికి ఏమైనాయి? కుప్పకూలిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ 15 దేశాలకు మొక్కలైపోయింది ఈ సిద్ధాంతం వల్లనే. అట్లాగే తూర్పు యూరప్ అంతా కూడా బావుట ఎత్తి విప్లవాలు వచ్చి దాన్ని వెనక పంపించేసినాయి, వద్దు బాబు అని చెప్పని. కానీ ఇంకా దాన్ని పట్టుకున్నటువంటి దేశాలు ఉన్నాయి, మనం చూడొచ్చు, ల్యాబొరేటరీ లాగా ఉన్నాయి. ఉత్తర కొరియా ఉంది, దక్షిణ కొరియా ఉంది. ఉత్తర కొరియాలో ఇవాళ ఏదైతే ప్రతిపాదిస్తూ అందరూ సమానంగా ఉండాలి అని ఉత్తర కొరియాలో చేస్తున్నారు. దక్షిణ కొరియాలో ఏం చేశారు? అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఈ రెండుకి తేడా ఉంది. అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా ఎదిగే అవకాశాలు రావాలి. ప్రభుత్వం తన పని తాను సమర్థంగా చేయాలి, మౌలిక సదుపాయాలు కానీ, మంచి విద్య కానీ, ఆరోగ్యం కానీ. అది దక్షిణ కొరియా పాటించింది. మన పిల్లల్లో ఎవరైనా సరే, ప్రేక్షకులందరినీ అడుగుతున్నాను నేను, మన పిల్లలు
ఉత్తర కొరియాకి వీసా వచ్చిందండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ ఉండే అవకాశం వచ్చిందని గంతేసేవాళ్ళు ఎవరు ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు. అదే దక్షిణ కొరియాకో, లేకపోతే ఇజ్రాయెల్కో, లేకపోతే టైవాన్కో, లేకపోతే అమెరికాకో, లేకపోతే బ్రిటన్కో, జర్మనీకో, జపాన్కో 3 ఏళ్ళు వెళ్తున్నారంటే మనతో సంబరాలు చేసుకుంటాం. అలాగే గతంలో తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే వంటి రంగు, ఒకే చరిత్ర, ఒకే అన్నీ. తేడా వల్ల తూర్పు జర్మనీ ఈ సిద్ధాంతాన్ని అందరూ సమానంగా ఉండాలి అని సిద్ధాంతాన్ని పట్టుకుంది. పశ్చిమ జర్మనీ అందరికీ ఎదిగే అవకాశాలు రావాలి, ప్రభుత్వం తన పనిని తాను సమర్థంగా చేయాలి, ఆర్థిక వ్యవస్థను పెంచాలి ఆ సిద్ధాంతం పట్టుకుంది. తూర్పు జర్మనీలో ఉన్న వాళ్ళు కోరుకున్న వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. చివరికి తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీలో విలీనమైంది. ఆనాడు బెర్లిన్ వాల్ కడితే, బెర్లిన్ గోడ కడితే తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి ఎవరు వెళ్లకుండా కొన్ని వేల మంది తూర్పు నుంచి పశ్చిమానికి బలవంతంగా వెళ్ళడం కోసమని తుపాకులు ఎదిరించి వెళ్ళారు, ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి ఒక్క మనిషి కూడా వెళ్ళే ప్రయత్నం చేయాలా, ప్రాణం కోల్పోవాలి. ఒక్క మనిషి కూడా. 100 ఏళ్ల క్రితం ఇదేదో మనం అమాయకత్వంతో ఇలాంటిది బాగుంటుందని ఆలోచిస్తే అర్థం చేసుకోగలం. ఇన్నేళ్ళ అనుభవం చూశాకంటే మీకు చారిత్రక దృక్పథం లేదు, ప్రభుత్వానికి గురించి అవగాహన లేదు. ఏమవుతుంది ఇవాళ? రకరకాల పన్నులు విపరీతంగా వేసామనుకోండి, కాగితం మీద బాగుంటుంది. ఒకప్పుడు భారతదేశంలో 1971 ప్రాంతంలో చాలామందికి తెలియకపోవచ్చుది, ఆదాయ పన్ను మనకు వచ్చే ఆదాయం మీద పన్ను 97.75% ఉండేది. 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే 85% ఆదాయ పన్ను, అంటే 1,00,000 మీద 85,000 ఆదాయ పన్ను పోతుంది. మళ్ళీ 85,000 రూపాయల మీద 15% సర్ఛార్జ్. ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో మనకి ముందు సెస్ చేస్తారు అందరికీ, ఆ పైన 50 లక్షలు దాటితే సర్ఛార్జ్, 1 కోటి దాటితే ఇంకెక్కువ, అలా సర్ఛార్జ్ ఉంటుంది. 15% సర్ఛార్జ్. 85 అంటే 100లో 85 పన్ను పోయింది. 85 మీద 15% అంటే 12.75, 2 కలిపితే 97.75. అంటే 1,00,000 రూపాయలు మీకు ఆదాయం వస్తే 2,250 రూపాయలు మీకు మిగులుతుంది, మిగతా 97,250 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఏం జరిగింది? దేశం సర్వనాశనమైంది. పోనీ పన్ను డబ్బులు ఏమైనా వచ్చినాయా? పన్నులు పడులు అందరూ ఎగ్గొట్టడమే, అంతా బ్లాక్ మనీయే. అందుకే లాఫేర్ కర్బన్ ఒకటి ఉన్నది. అంటే పన్నులు అదే పనిగా పెంచితే ఆదాయం వస్తుందనుకోవటం చాలా పొరపాటు. పన్నులు ఒక మాదిరిగా ఉండాలి, ఒక మోస్తరుగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ పన్నుల వల్ల నాకు ఉపయోగం ఉంటుందన్న భావం జనానికి కలగాలి, అవినీతి లేకుండా పరిపాలన చేయాలి. అప్పుడు తక్కువ పన్నులతో ఎక్కువ ఆదాయం వస్తుంది. అలా కాకుండా ఏదో ఆర్భాటం కోసం, ఏదో చేస్తున్నామన్న భ్రమ కలిగించడం కోసం, మేము ఇదిగో ఇక్కడి నుంచి లాక్కుని వీళ్ళని నిద్రిస్తున్నామన్న భ్రమం, అది పొలిటికల్గా సిగ్నల్ ఇవ్వడమే కానీ అది జరిగేది కదా, పాడు కాదు. గతంలో వెల్త్ ట్యాక్స్ ఉండింది ఇండియాలో. 2015 దాకా వెల్త్ ట్యాక్స్ ఉండింది. 800 కోట్ల రూపాయల ఆదాయం. 800 కోట్లు అంటే ఒక జిల్లా కూడా పనికాదు. ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ 5%, 10% లోపలనే ఉంటుంది సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళ శాతం. ఇప్పటికి కూడా 140 కోట్ల జనాభాలో 9 కోట్ల 10 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ చేస్తున్నారు. కట్టేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు. అట్లాగే ఒకప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండింది, ఈ వారసత్వ పన్ను ఉండింది. 85 తీస్తారు, ఏం డబ్బులు రావట్లేదు, ఊరికే అకౌంటెంట్కి లాయర్లకి డబ్బులు వస్తాయి అంతే. ఏమవుతుంది? మీరు వారసత్వ పన్ను పెట్టారనుకోండి, నిజమే నాకు కూడా అరే కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు కావటం ఏంటి, అది తీసేస్తే బాగుంటుంది అనే భావం మనకు కనుక ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? మన దేశంలో ఒక 10,000 మంది లేక 15,000 మంది వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఆర్థిక కార్యక్రమాలే దేశంలో వ్యవస్థను పెంచేది, పన్నులు ఇచ్చేది. ఈ 10,000 మంది కూడా ఎక్కడైనా బతకగలరు ప్రపంచంలో. నువ్వు సంపాదించింది నీ పిల్లలు వెళ్ళడానికి లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఆడిటర్స్ని, లాయర్స్ని పెట్టుకుని పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత వారసత్వం కాకుండా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఆస్తులు పెంచినట్టు అని చెప్పి రకరకాల పద్ధతులు చేస్తాను, ఎవరు ఆపలేదని. 2, వైట్ కనిపించకుండా అంతా బ్లాక్ చేసేస్తారు. కనిపిస్తేనే కదా మీ చట్టాలు పనికి వచ్చేది. 3, నాకు నా కుటుంబాన్ని చెందకపోతే నేను కష్టపడాల్సిన అవసరం ఏంటి, కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏంటి, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఉన్నా సరిపోతుంది కదా. పూర్వకాలంలో జమీందారులు అట్లా ఉండేవాళ్ళు. ఆర్థిక వ్యవస్థ మందంగిచ్చిపోతుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాడు, తెలివి ఉన్నవాడు రిస్క్ తీసుకుని ఆర్థిక కార్యక్రమాల్లో వెళితేనే కదా ఉపాధి వచ్చేది, సంపద పెరిగేది. అది ఆగిపోతుంది. 4,
మరీ బాగోలేదనుకుంటే ఆ 1000 కోట్ల లెవెల్లో ఉన్నవాడు ప్రపంచంలో ఏ దేశంలోనే ఉండొచ్చుగా. కాబట్టి పన్నులు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతానంటాడు. దుబాయ్ పోతానంటాడు. ఐర్లాండ్, చివరికి అమెరికా లాంటి దేశాల నుంచి కూడా ఐర్లాండ్ అధికారికంగా నివాసం చూపెట్టుకుంటారు. కంపెనీలు అక్కడ ఉంటాయి. అక్కడ పన్నులు తక్కువ ఉన్నాయని చెప్పని అక్కడికి పోతారు. కొంతకాలం మన దేశంలో పెట్టుబడి పెట్టచ్చు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా. కొంతకాలం పోయాక వాళ్ళకి ఏంటి, ఎక్కడ లాభం వస్తే అక్కడ పెడతాను, ఈ లంచాలు, నీకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు, ఈ చట్టాలు పిచ్చి పిచ్చి చేస్తాను, నాకెందుకు ఇంకో చోట పోతాడు. అంటే దీంట్లో మౌలిక సమస్యను గుర్తించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు, కానీ దానికి అంటే తాత్కాలిక ఒక సిగ్నల్. అంటే సమాజంలో చాలామంది బేదలు ఉన్నప్పుడు ఇగో నేను వాళ్ళు కొట్టి నీకు ఇస్తున్నా అన్న భావం కలుగజేస్తే ఓట్లు వస్తాయని తప్ప ముందు వెనక ఆలోచించాలి. పొలిటికల్ జిమ్మిక్ అంతే. ఇది ఖచ్చితంగా వినాశకరం. అసమానత పెరగాలని నేను కోరుకోవట్లా, కానీ ఒక తల్లి పిల్లల్లో కూడా, ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన పిల్లల్లో కూడా అందరికీ సమానంగా మీరు పంపించిన ఒక్కొక్కళ్ళు ఒక్కో ఎదుగుతూ ఉంటారు. మీరు ఒక కుటుంబంలోనే మీరు 4 ఉన్నారు పిల్లలు, మరి మీ అందరూ కూడా చనిపోయినప్పుడు సమానంగా ఉండాలి. పుట్టారు కాబట్టి తల్లిదండ్రులు సమానంగా రావచ్చు, కానీ మీరు ఏం చేసినా, ఒకళ్ళు డాక్టర్ కావచ్చు, ఒకళ్ళు యాక్టర్ కావచ్చు, ఒకళ్ళు లాయర్ కావచ్చు, ఒకళ్ళు ఆర్టిస్ట్ కావచ్చు, ఒకళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ పడే కష్టాన్ని బట్టి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా. మేమందరూ సమానం అయిపోవాలా అని చెప్పంటే ఆ పిల్లలు ఒప్పుకోరు ముందు. అసలు రాజ్యాంగం అసలు అనుమతిస్తుంది సార్ ఇట్లాంటి వాటికి? అసలు రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ అంటే రాజకీయంగా ఏకాభిప్రాయం ఉంటే వెల్త్ ట్యాక్స్ గతంలో పెట్టారు కదా, అలాగే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పెట్టారు కదా. కాబట్టి ఒక పరిమితి లోపల రాజ్యాంగం నుంచి పెద్ద చిక్కులు ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగం అనుమతించిన ప్రతి మనం చేసేస్తామని చెప్పంటే దేశం నాశనం అవుతుంది. విధానాలు రూపొందించేప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? పన్నుల ఆదాయం పెరుగుతుందా, పెరిగిన ఆదాయం సద్వినియోగం అవుతుందా, దానివల్ల ఫలితాలు సమాజానికి వస్తాయా, ఇవి చూసుకోకుండా పోనీ ఒకవేళ కొంత డబ్బు వచ్చి పంపిణీ చేసినా కూడా ప్రభుత్వం పంపిణీ చేయటం, ప్రభుత్వం పేదలకు సాయం చేయడం అనేది చాలా అసమర్థమైన చర్య. ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఉదాహరణకి, ఒక 100 మంది నిరుపేదలను అక్కడ పిల్లలు పెట్టారు. అవినీతి లేదనుకుందాం, అన్ని చోట్ల అవినీతి ఉంది మనకు తెలుసు. అక్కడ 100 మంది 150 మందిని చూపెడతారు. అది లేదనుకుందాం, 100 మందికి ప్రభుత్వం పెట్టే ఖర్చు వాళ్ళ భోజనానికి వాటికి నెలకు 1000 రూపాయలు అంత అవుతుంది. ఓ 1,00,000 రూపాయలు వేసుకోండి 100 మందికి. ఈ 1,00,000 రూపాయలు అవినీతి లేకుండా ఉన్నా కూడా ఖర్చు పెట్టాలంటే 3-4 ఉద్యోగులు ఉంటారు అక్కడ. ఒక వార్డును, ఒక డిప్యూటీ వార్డును, ఒక వంట చేసే మనిషి, ఒక క్లీనింగ్ మనిషి, 4 జీతాలు 2 లక్షలు ఉంటాయి. నెలకు 1,00,000 రూపాయలు మీరు పెట్టే ఖర్చుకి 2 లక్షల జీతాలు పెట్టుకుని వాళ్ళని కూర్చోబెట్టుకుంటాం, అవినీతి లేకున్నా కూడా. కాబట్టి అది అసమర్థమైనటువంటిది. దానికి బదులు సమాజంలోనే చారిటీని ప్రోత్సహించండి. ఉదాహరణకి వితరణ గుణాన్ని ప్రోత్సహించారనుకోండి, సమాజంలో ఎంతోమంది త్యాగశీలతతో చుట్టూ ఉన్న సాయం చేయాలని కోరుతున్నారు. మరి రాజకీయ పార్టీలకి విరాళాలు ఇస్తే నేనే ఆనాడు పోరాడి ఆ చట్టం తీసుకొచ్చింది ప్రధానంగా నా ప్రోద్బలం వలన. ఆ దాతలకి 100కి 100 పన్ను రాయితీ ఇచ్చాం. మరి సమాజంలో 10 మందికి సహాయపడుతుంటే ఈ దాతలకు ఎందుకు 100 పన్ను రాయితీ ఇవ్వరు? 50 పళ్ళే పెట్టారు, 100కి 100 ఇవ్వండి. అమెరికా లాంటి దేశాల్లో ఉంది 501(c)(3 అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మరింత ఇప్పటికే చాలా ఉదారంగా విద్య కోసం కానీ, పేదలకు సాయం చేయడం కోసం కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ చాలామంది ఈ దేశంలో బోల్డంత దానాలు చేస్తున్నారు. ఆ దానం కూడా ఇంకా పెంచామనుకోండి, ఆ దానం చేసే వాళ్ళు ఎవరు వృధాగా డబ్బులు పోనేవారు. యూటిలైజ్ అయ్యేలాగే నేను 10,000 రూపాయలు దానం చేస్తే 10,000 రూపాయల వల్ల ఇంతమంది బాగుపడాలా, లేకపోతే దానం ఎందుకు చేయాలా, వాడు తినడం కోసం దానం చేస్తాను నేను, అంతే. కాబట్టి ఉపయోగపడుతుంది. అంటే సమాజంలో పేదలను ఆదుకోవటమే కనుక లక్ష్యమైనట్టయితే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యం పేదరికం పోయేది మీరిచ్చే దానాల వల్ల కాదు, మంచి విద్య వల్ల. నైపుణ్యం, విద్య అంటే నైపుణ్యం, ఊరికే పరీక్షలు పాస్ కావటం కాదు. నైపుణ్యం అంటే ఆర్థిక కార్యక్రమాల్లో పాల్పంచుకోగలరు, మీరు ఏ రంగంలోనైనా ఇతరులతో పోటీ పడగలరు, రాణించగలరు, ఉపాధి పొందగలరు, ఆదాయం వస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థను పెంచడం వల్ల, అది పెంచితే ఉపాధి వస్తుంది. ఈ 2 ప్రభుత్వాల లక్ష్యం. ఇది మర్చిపోయి మనం ఈ డ్రామాలు ఆడుతున్నాం, ఇంకేదో పేదరికం పడడానికి మార్గం ఉందని. మహాత్మా గాంధీని గురించి రోజు మాట్లాడుతుంటాం. గాంధీ గారు ఏం చెప్పాడు, నీకేదన్నా ఒక పని చేయొచ్చా లేదా సందేహం కలిగితే ఇక్కడ మారుమూల పూరిగుడిసెలో ఉన్నటువంటి ఒక నిరుపేదను చూడు అని నిరుపేదగా సాయం చేయాలి ఆయన. నువ్వు చేసే పని వల్ల అతడు తన కాళ్ళ మీద తాను నిలబడేటైతే, అతడికి తన జీవితం మీద అధికారం పెరిగేటైతే, ఇఫ్ హీ గెయిన్స్ ఎ మెజర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ హిజ్ లైఫ్ అండ్ డెస్టినీ,
అతని భవిష్యత్తు మీద జీవితం మీద అధికారం పెరిగినట్టయితే, అతడు సొంతంగా స్వావలంబన ఉన్నట్లయితే, ఆత్మగౌరవం వికసించినట్టయితే, స్వేచ్ఛ పెరిగినట్టయితే అది చేయదగ్గ పని, లేకపోతే చేయకూడని పని అన్నాడు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? పరాధీనులను చేసి బిచ్చగాళ్ళుగా మార్చి నాదిచ్చే చెయ్యి నీది పుచ్చుకునే చెయ్యి, ఎల్లకాలం నాకు రుణపడుండు, అన్న ఇచ్చాడు, తాత ఇచ్చాడు, వీడు బాబుగాడు సమ్మించినట్టుగా. కాబట్టి అసలు ఈ ధోరణే చాలా ప్రమాదకరం సమాజంలో. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, తర్వాత ఈ అంటే నరేంద్ర మోడీ గారు అనలేకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ నుంచి రకరకాల ఇది రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక ఇది నడుస్తుంది సార్ చర్చ. దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు మనం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి, 5 ట్రిలియన్ చేరుకోవడానికి మన రాజ్యాంగం ఏమన్నా అడ్డుపడుతుందా? దీంట్లో మౌలికంగా చేయాల్సిన మార్పులు ఏంటి? అసలు మార్చాల్సిన అవసరం ఉందా? మూర్తి, నేను చిత్తశుద్ధితో చెప్పగలను. నేను చాలా లోతుగా మన రాజ్యాంగాన్ని, రాజ్య వ్యవస్థని పరిశీలించాను. మౌలికంగా మన రాజ్యాంగంలో ఏ రకమైన పొరపాటు లేదు. రాజ్యాంగంలో ఉన్న కొన్ని కారణాల వల్ల పని జరగట్లేదు అనడానికి ఒక్క అవకాశం కూడా లేదు. అన్నీ అద్భుతంగా ఉన్నాయని నేను అంటలా, కానీ 106 సార్లు మార్చుకున్నాం. అవసరమైతే మన అవసరాన్ని బట్టి ఇంకోసారి మార్చుకోవడానికి, 2 సార్లు మార్చుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ మౌలికమైన మార్పు ఏం అక్కర్లా. రాజ్యాంగంలో ఉదాహరణకి ఉద్యోగులకి అతి ఎక్కువ రక్షణ కల్పించారు. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ప్రభుత్వోద్యోగులకి ఎంత రక్షణ లేదు. 311 అధికరణం అన్న పేరుతో ఒక బంట్రోతు నుంచి ప్రధాన కార్యదర్శి దాకా అసలు ఉద్యోగులు దాదాపు ఏమీ ఇచ్చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అది మార్చగలిగితే సంతోషం, కానీ మార్చలేరు, ఎందుకంటే ఉద్యోగులు ఎదురు తిరుగుతారు. కానీ మార్చకపోయినా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. మీరు కనుక ఉద్యోగి ప్రజా సంక్షేమం కోసం పనిచేయకపోతే ఈ రాజ్యాంగ రక్షణ పేరుతో వాళ్ళని ఊరికే నొత్తి మోయాల్సిన అవసరం లేదని చెప్పని ఉంది. అది ఇబ్బంది లేదు. రెండోది, స్థానిక ప్రభుత్వాలు మూసి లేకుండా చేశారు. తొలుత రాజ్యాంగంలో గాంధీ గారేమో 3వ అంచె ప్రభుత్వం, మన పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ప్రజలకు ప్రత్యక్షంగా అధికారం లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం ఢిల్లీ, హైదరాబాద్లో ఉండేది కాదు, ప్రజల దగ్గర ఉండేదని చెప్పి గట్టిగా ఆయన నమ్మాడు. కానీ రాజ్యాంగం రాసినట్టుగా ఆయన పోయారు గాంధీ గారు. అంబేద్కర్ గారికి ఏమో ఈ స్థానిక ప్రభుత్వాలంటే గిట్టదు. దానికి కారణాలు ఉన్నాయి. కుల వ్యవస్థ ఘనీభవించిన దేశంలో స్థానిక ప్రభుత్వాలకు బలం ఇస్తే అక్కడ మోతుబరి కులాల వాళ్ళు ఆధిపత్యం చాలా ఇస్తారని భయం ఉంది. ఆ భయానికి ఆధారం ఉన్నది, వాస్తవం అది. కానీ దానికి ఒక పరిష్కారం ఉన్నది. ఆ సంప్రదాయంగా వచ్చిన గ్రామాన్ని కాకుండా చాలా 10 గ్రామాలని కలిపి మీరు ఒక యూనిట్గా ఏర్పాటు చేశారనుకోండి, అప్పుడు ఆ గ్రామంలో ఉన్న కుల వ్యవస్థ ప్రభావం కొంత తగ్గుతుంది. అలా ఆలోచించకుండా ఊరికి ఆదేశ సూత్రాలు పెట్టేసి స్థానిక ప్రభుత్వాలకు పాత్ర లేకుండా చేశారు. ఆ తర్వాత నరసింహరావు కాలంలో 73, 74 సవరణలు తీసుకొచ్చారు. కానీ చాంతాడంత పొడుగున సవరణలు తీసుకొచ్చి దానిలో ఆత్మ లేకుండా చేశారు. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు పూర్తిగా పేలవం అయిపోయినాయి. అది మనం తర్వాత చేసిన తప్పు, అది మార్చాలి నా దృష్టిలో. అది 7వ షెడ్యూల్లో చేర్చడం కానీ మరొకటి కానీ మార్పులుగా ఉన్నాయి. అది మనం తెచ్చిపెట్టిన తప్పు, దాన్ని మార్చుకోవడానికి ఏం అవాంతరం లేదు. దానికి పెద్ద రాజ్యాంగాన్ని మొత్తాన్ని చించిపారేయక్కర్లేదు, ఏ పెద్ద మార్పులు అక్కర్లేదు, అది చేయొచ్చు. మూడోది, మన ఎన్నికల వ్యవస్థ మన దేశం ఉన్న పరిస్థితుల్లో మనకు పనికిరాంది నా దృష్టిలో. బ్రిటిష్ వాళ్ళని అనుకరించాం మనం. దీన్ని ఏమిటి, ఒక ఓటు ఎక్కువ ఉంటే వాడు గెలిచినట్టు, ఒక ఓటు తక్కువ ఉంటే ఓటాడు. గుర్ర పందెం ఇది. ఏ గుర్రం ముందు వెళ్తే గెలిచింది. ఆ సెకండ్ గుర్రం ఒక అర సెకండే తర్వాత ఉండొచ్చు, కానీ దానికేం విలువ లేదు. దాంతో ఏమైంది, గుర్ర పందెంలో ఒక పేద దేశంలో, అధికార కేంద్రీకరణ ఉన్న దేశంలో ఓట్లకి డబ్బుల పంపిణీ, తాత్కాలికమైన తాయిలాలు, కులం మతం పేరుతో రెచ్చగొట్టడం, ఇవన్నీ ఎన్నికల్లో భాగం అయిపోయినాయి. మనం చూస్తున్నాం ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇవాళ కూడా పేపర్లో హెడ్లైన్స్ అన్నీ అక్కడ సారాయి పంచుతున్నారు, మరొకటి చేస్తున్నారు, డబ్బులు పంపిణీ, అందరికి తెలిసిందే. అందరు తెలుగు రాష్ట్రాలు మన తెలియకుండా ఎక్కడ ఉంది. ఇది నా దృష్టిలో ఇవాడున్న పరిస్థితుల్లో మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎలక్షన్ కమిషన్ మరి అధికారులు ఎన్ని రేడులు చేసినా ఇది ఆగేది కాదు. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చే వ్యవస్థ, మార్పులు చెప్పులు వచ్చిందంటే అప్పుడు ఓట్లకు డబ్బులు ఇచ్చే అవసరం ఉండదు. అంటే నేను చెప్పేది మౌలికంగా రాజ్యాంగాన్ని మార్చక్కర్లా. మౌలికంగా మార్పు అయితే అవసరం లేదు, మౌలికంగా అక్కర్లా. కొన్ని ఎక్కడెక్కడైతే మన అవసరార్థం కొన్ని మార్పులు చేయాలి. ఉదాహరణకి ఎన్నికల వ్యవస్థ ఉంది అనుకోండి, దానికి రాజ్యాంగంలో ఏర్పాటు ఉంది, దామాషా పద్ధతికి ఏర్పాటు ఉన్నది. ఒకవేళ దేశంలో ఏకాభిప్రాయం వచ్చి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలి, దేశంలో ప్రభుత్వానికి, రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకోండి, అప్పుడు అది రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి 1-2 మార్పులు కావాలంటే తీసుకోవడం తప్పులేదు. 106 సార్లు చేసాం. కానీ మౌలికంగా ఈ రాజ్యాంగం చాలా లోతైనది,
ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో అందరి ప్రయోజనాలని సమన్వయం చేసేది, ఏకాభిప్రాయాన్ని సాధించింది. రేపొద్దున మార్చాలని సంకల్పించినా కూడా ఏకాభిప్రాయం రాదు, సమర్థంగా రాసే శక్తి లేదు, పిచ్చి పిచ్చిగా రాస్తాం. కాబట్టి పెద్ద మాటలు వద్దు. రాజ్యాంగాన్ని మార్చేయాలి, ఇవన్నీ లోతైన ఆలోచన లేకుండా మాట్లాడు. రాజ్యాంగం మనకేమీ అపకారం చేయాలి, మనం చేసుకుంటున్నాం అంతే. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక బీద రాష్ట్రం దశగా వెళ్ళిపోయింది. తర్వాత ఈ పాలకులపై రీత్యా ఇంకా పరిస్థితులు ఇంకా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఈ మనం కేంద్రానికి కట్టే పన్నుల్లో మనకు వచ్చే వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 46%, తర్వాత మహారాష్ట్రకి అయితే ఇంకా తక్కువ. అదే బీహార్కి దాదాపు 900 రూపాయలు, వాడు 100 రూపాయలు కడితే. ఉత్తరప్రదేశ్కి 333 రూపాయలు నేను నిన్న చదివిన దాని ప్రకారం. అయితే మనది ఇప్పుడు మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా 31,000 కోట్లు లోటు బడ్జెట్ పెట్టారు, తర్వాత 61,000 ద్రవ్య లోటు పెట్టారు. మనలాంటి రాష్ట్రం ఇంకా దిగజారిపోతుంది, రెవెన్యూ లోటులోకి వెళ్ళిపోతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిగులు బడ్జెట్ పెట్టింది సార్, 74,000 కోట్ల మిగులు బడ్జెట్ పెట్టింది. ఇప్పుడు మిగులు బడ్జెట్ పెట్టిన రాష్ట్రానికేమో 333 రూపాయలు, అప్పుల్లో కూరుకుపోయి రిజర్వ్ బ్యాంకులో నిలవలు లేకుండా దారుణమైన స్థితిలో ఉన్న మన రాష్ట్రానికి 46 రూపాయలు. ఇది వివక్ష కాదా సార్? దీన్ని ఎట్లా మార్చాలా? అసలు దీని ప్రాతిపదిక ఏంటి అసలు? ముందు కొంచెం లోతుకి వెళ్ళాలి మనం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఢిల్లీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాలకు మరింత పనిచేయొచ్చు, అన్ని వాళ్ళు మూటకట్టు కూర్చున్నారు, అక్కడ తరగని గని ఉందని. ముందు అదే వాస్తవం, ముందు మనకు అర్థం కావాలి, ఆ అపోహ నుంచి బయటపడాలి. ఈ సంవత్సరం బడ్జెట్ని చూసినట్టయితే 42 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో జాతీయ స్థాయిలో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు, 42 లక్షల కోట్లలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వివిధ రూపాల్లో పంపిణీ అవుతుంది. జాతీయ స్థాయిలో మిగతా డబ్బు 11,91,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు. ప్రధానమంత్రి ఎవరైనా, ప్రభుత్వం ఏర్పాటు చేసినా మీ చేతుల్లో ఏం లేదు. 7,68,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లు. ఈ రెండు కలిపితే మీ డబ్బులు అయిపోయినాయి. కాబట్టి ముందు మనకు అర్థంగా, ఇంకా నేను పరిపాలనా ఖర్చు మాట్లాడట్లా, ఆ వెహికల్స్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆఫీసులు కానీ, సబ్సిడీల గురించి మాట్లాడట్లా, ఆహారం కానీ, ఎరువులు కానీ, మరొకటి కానీ, అవేం లేకుండానే అయిపోయింది, డబ్బంతా అయిపోయింది. కాబట్టి ముందు అక్కడ డబ్బు పరిమితం. రెండోది, మీరు చెప్పింది ఒక రాష్ట్రం లోపల కూడా వర్తిస్తుంది. తెలంగాణను తీసుకోండి, పన్నులన్నీ వచ్చేది హైదరాబాద్ నుంచే. ఖర్చు అంతా హైదరాబాద్లోనే పెడతారంటే తెలంగాణ రాష్ట్రం బతుకుతుందా? మిగతా తెలంగాణ రాష్ట్రం బతకకుండా హైదరాబాద్ బతుకుతుందా? కష్టం సార్ అది. అలాగే ఒక జిల్లాను తీసుకోండి, జిల్లాలో జిల్లా కేంద్రం నుంచే డబ్బులు వస్తాయి, ఖర్చు ఏదంతా గ్రామాల్లో. ఆ గ్రామాల్లో ఖర్చు పెట్టకపోతే ఆ జిల్లా బతుకుతుందా? అంచేత దీన్ని ఇలా మనం తుదకంటూ వెళితే మా ఇంట్లో డబ్బులు మా ఇంట్లో ఉండాలని చెప్పంటే దేశం ఉండదు. ఇంకా అంటే 3, దేశం సంగతి పక్కన పెడదాం. రాజ్యాంగం ప్రకారం దేశం అంతా ఒక్కటే కదా, అందరికీ హక్కులు ఉన్నాయి కదా. బీహార్లో పేదరికం తీవ్రంగా కొనసాగుతుంటే బీహార్ వాళ్ళంతా తెలంగాణ వచ్చేస్తుంటే మనం ఒప్పుకుంటామా? ఉండగలమా? కష్టం. మరి రాకుండా ఉండాలని ఏం జరగాలి? ఎక్కడ ఒకళ్ళు చాలా మేరకు అక్కడ పరిస్థితి బాగుండాలంటే ఏం జరగాలి? అక్కడ ప్రమాణాలను పెంచాలి. కాబట్టి కొంతకాలం పాటు మనం అక్కడ ప్రమాణాలు పెంచితే మనకు లాభం. ఎందుకని? ఆదాయాలు వస్తున్నాయని విర్రవీగుతున్నామే రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల వాళ్ళకి ఆదాయం ఎట్లా వస్తుంది? అసలు ముందు మీరు పరిశ్రమలు పెడుతున్నారు, ఇక్కడ మీరు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారంలో కొనేవాళ్ళు ఎవరు? మీ రాష్ట్రంలోనే కొంటే మీ వ్యాపారం పెరుగుతుందా? ఎందుకని ఈ దేశంలోకి విదేశాల నుంచి కానీ మన దేశంలో పెట్టుబడులు సిద్ధంగా వస్తున్నారు? అవినీతి ఉన్నా, మరుగు సదుపాయాలు లేకపోయినా, అరే పెద్ద మార్కెట్ ఉన్నది, 140 కోట్ల మంది మార్కెట్ ఉన్నది. ఈ 140 కోట్ల మంది మార్కెట్ లేకపోతే ఈ దేశం బతకదు. కాబట్టి తమిళనాడులో ఆదాయం వస్తుంది, మహారాష్ట్రలో ఆదాయం వస్తుంది, గుజరాత్లో ఆదాయం వస్తుంది అంటే ఈ దేశం అంతా పెద్ద మార్కెట్. కాబట్టి ఈ కోణంలో ఆలోచన చేయాలి. లేకపోతే మా ఊళ్ళో డబ్బులు మా ఊళ్ళోనే అని చెప్పి అన్నట్టయితే పేదరికాన్ని పంచడం అవుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ ఇంక పెరుగుతున్నాయి కదా. ఇంకా మీరు చెప్పే రాష్ట్రాలన్నీ కూడా ఇవి కోల్పోయామంటున్నారు, కానీ కోల్పోట్లా, ఇంకా పెరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ 74,000 కోట్ల మిగులు వస్తే మనం గర్వపడాలి.
ఎందుకంటే 74,000 కోట్లు ఢిల్లీ నుంచి డబ్బులు వెళ్ళాలి వాళ్ళకి. ఒక బీద రాష్ట్రంలో దుబారా ఖర్చులు లేకుండా ప్రజల్ని సంతృప్తి పరుస్తూనే పెట్టుబడుల కోసం డబ్బులు మిగిల్చి వాళ్ళు ఆర్థికంగా పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున ఉత్తరప్రదేశ్ బాగా ఆర్థికంగా పెరిగిందనుకోండి, ఒక మహారాష్ట్రలాగా పెరిగిందనుకోండి, ఒక కర్ణాటకలాగా పెరిగిందనుకోండి, దేశానికి లాభమా నష్టమా? అలా కాకుండా ఉత్తరప్రదేశ్ గత పాలకుల పాపం వల్ల కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కావచ్చు, బేదరికంలో ఉంటే, అది బేదరికంలో ఉంటే నాశనం కావాలనుకుంటే, మనందరం దానివల్ల నాశనం కాము అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నాం. నార్త్ ఈస్ట్ ఇప్పుడు బార్డర్ ఇష్యూస్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే మిగులు బడ్జెట్ పెట్టిన రాష్ట్రాలకు కూడా మనం ఎక్కువ అదనంగా ఎందుకు మిగులు బడ్జెట్ రావటం మనకు అవసరం. యూపీ ప్రభుత్వాన్ని మనం నమస్కారం పెట్టాలి. లేకపోతే యూపీ కూడా మన వాళ్ళలాగా దక్షిణాది రాష్ట్రాల్లాగా కనుక డబ్బు వృధా చేసి అప్పులుబులు కూరుకుపోతే 26 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. 26 కోట్ల మంది నాశనం అయిపోతుంటే మన దేశం బతుకుతుందా? కాబట్టి యూపీలో వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ పాటించి పెట్టుబడులు పెంచితే, మౌలిక సదుపాయాలు బాగు చేస్తే, ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తే దేశం మొత్తానికి లాభం. దాన్ని ప్రోత్సహించాలా, దండం పెట్టాలా వాళ్ళ. ఈ ఏపీ అప్పులకు వద్దాం సార్. ఏపీ ప్రస్తుతం ఈ ఎలక్షన్స్ ఈ వ్యవహారం ఉంది కాబట్టి ఏపీ ఇందాక మనం అనుకున్నట్టే మళ్ళీ లోటు బడ్జెట్ 31,000 కోట్లు, తర్వాత ద్రవ్యలోటు 61,000 కోట్లు. ఇంకా అంటే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం నేను ఇంత పంచానంటే ఆ ప్రభుత్వం దీనికి ఇంకా ఎక్కువ పంచుతాననే ఎలక్షన్ మేనిఫెస్టోలోకి వెళ్తున్నారు. కానీ అసలు ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుంది సార్? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అసలు దీని మీద? ఇప్పుడు మీరు అన్నట్టుగా మూర్తి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ మహానగరం తెలంగాణకే పూర్తిగా పరిమితం అయిపోయిందో తెలంగాణకు లాభం వచ్చింది. ఎందుకంటే మహానగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా మహానగరాల నుంచి ఎక్కువ వస్తుంది. పూర్వం రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది ఇప్పుడు కేవలం తెలంగాణ 10 జిల్లాలు, ఇవాళ 33-36 జిల్లాలు ఉండొచ్చు, 10 జిల్లాల వరకు 23 జిల్లాల్లో. ఆ 10 జిల్లాలకి పరిమితం కాబట్టి సహజంగా తలసరి ఆదాయం పెరిగిపోయింది. చేతిలో డబ్బులు ఉండగానే మీకు బోనంత ధైర్యం వస్తుంది హైదరాబాద్ నగరం వల్ల. అది కోల్పోయిన కారణంగా కొంత మానసికంగా కొంత వ్యధ, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ ఉన్నా కూడా జాతీయ స్థాయి నుంచి సాయం కొంత అందింది. అలాగే 2014 నుంచి 19 దాకా రాజకీయంగా కొన్ని పొరపాట్లు జరిగినా కూడా మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడులను ప్రోత్సహించడం కానీ, ఒక డీటెయిల్ మహానగర నిర్మాణం కోసం ప్రయత్నాలు జరగడం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, అంతర్జాతీయంగా పెట్టుబడులని కియా మోటార్స్ లాంటివి ఆకర్షించడం కానీ గట్టి ప్రయత్నం జరిగింది. దాన్ని అభినందించాలి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కొన్ని రాజకీయంగా లోపాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ప్రజలకి ఏ కారణంగానే వ్యతిరేకత వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగైతే గతంలో చేసిన మంచిని కొనసాగించి ఆర్థికంగా పెంచే ప్రయత్నం చేసి ఆ రకంగా చేస్తే ఇబ్బంది లేకుండా పోయేది. కానీ అసలు ఆర్థిక ప్రగతికే మేము వ్యతిరేకం అన్న సంకేతాన్ని ఇచ్చారు. ప్రజాధనాన్ని కొంత తినేసి, కొంత దుబారా చేసి, జీతభత్యాలు పంచుకొని మిగతాది పంచిపెట్టడమే పరిపాలన. ఏం చేస్తున్నారంటే బట్టన్ నొక్కుతున్నా జనానికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. కానీ బట్టన్ నొక్కడం కోసం అది గుమస్తా సరిపోతాడు, పరిపాలన అక్కర్లా, ఎన్నికైన ప్రతినిధులు అక్కర్లా. దాంతో ఏమైంది, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం చాలామంది తపన ఉన్న వాళ్ళు. ఇప్పుడు సమాజంలో సంపద పెరిగేది ప్రభుత్వాల వల్ల కాదు, అభివృద్ధి జరిగేది ఎన్నికైన వాళ్ళ వల్ల కాదు, ప్రజల వల్ల. మన కుటుంబాలు, నా పిల్లలు బాగుపడాలా, నేను కష్టపడాలా, సంపద సృష్టించాలా, 10 మంది పనికి వచ్చే వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేయాలా, దాన్ని వాళ్ళకి అమ్మాలా, దాని నుంచి ఉపాధి పొందాలన్న కసి ఉంటే దాని నుంచి సమాజం పెరుగుతుంది, ఆర్థికంగా పెరుగుతాం. కానీ ప్రభుత్వాలు చేస్తుందంటే దానికి దోహదం చేయాలి. అది చేయకుండా మౌలిక సదుపాయాలన్నీ గంగలో దొక్కేశారు. ఎవరైనా పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ముడిగా చిత్రించాం మనం. అరే కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పంటే వాడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా లేదు మీకు. పూర్వం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని తరిమి కొడుతున్నాం మనం. ఎందుకు వచ్చానో ఈ రాష్ట్రానికి, నరకాన్ని ఉపయోగిస్తున్నాను, పొరపాటు చేశాను, చెప్పలేస్తున్నారో చేస్తున్నాం మనం. సంపద సృష్టే పాపంలాగా చివరికి ఇప్పుడు క్లాస్ వార్ అంటున్నారు. అంటే సంపద సృష్టించిన వాడు పాపాత్ముడు, ఈ సంపద మొత్తాన్ని తినే ప్రభుత్వం చాలా గొప్పది, ప్రభుత్వం మీ అందరికీ పంపిణీ చేసి మార్కులు కొట్టేస్తుంది, ఈ లోపల దోపిడీ చేస్తుంది. ఇది పరిపాలన కాదు. కాబట్టి దీని నుంచి బయటపడాలి. ఖచ్చితంగా సంపద సృష్టి వైపు వెళ్ళాలి. సంక్షేమం అవసరం ఒక పేద దేశంలో, కానీ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం ఉండాలి. కాబట్టి ఒక రూల్, జాతీయ స్థాయిలోనే ఈ ప్రయత్నం జరగాలి. చేయాల్సింది ఏంటంటే, మీరు ఎంత సంక్షేమమైనా పెట్టుకోండి, రోజువారీ ఖర్చు ఎంతైనా పెట్టుకోండి,
జీతభత్యాలు అంతే నేర్చుకోండి, కానీ ఈ రోజువారీ ఖర్చు, జీతభత్యాలు, సంక్షేమం మొత్తం కూడా మీకు ఆ సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి పరిమితం కావాలి. మన కుటుంబాలన్నీ ఏం చేస్తాయి? మనం అందరం కూడా కోటీశ్వరుల కుటుంబాల్లో పుట్టలేదు కదా. వాళ్ళకి జీతం లేకపోతే ఆదాయము 1000 రూపాయలు వస్తే 1000 రూపాయల్లోనే వాళ్ళు పొదుపు చేసుకుని మన అవసరాలు తీర్చి, అవసరమైతే తల్లిదండ్రులు పస్తులుండి వాళ్ళ అవసరాలు చంపుకొని 100 రూపాయలు దాచిపెట్టి మన పేరుతో పెట్టుబడి పెట్టి మనందరినీ బతికించారు. ప్రతి కుటుంబం అంతే. మరి ప్రభుత్వాలు 1000 రూపాయల ఆదాయం వస్తుంటే 3000 రూపాయలు ఖర్చు పెట్టి 2000 రూపాయలు అప్పులు చేసి మన మీద అప్పుల భారం పెట్టి ఆస్తులు మిగల్చుకొని అప్పులు మిగులుస్తున్నారు. దీనికి నియంత్రించే అవకాశం లేదు. ఉంది. జాతీయ స్థాయిలో పూర్తి అధికారం ఉన్నది, కానీ రాజకీయంగా మన ఏకాభిప్రాయం సాధించకుండా బలమైన ప్రభుత్వం జాతీయ స్థాయిలో లేకుండా వాళ్ళు చేస్తామంటే నేను నీకు ఫ్రీగా ఇస్తానంటే వాడు ఆపుతున్నాడు అంటారు. అవును, వీడు ఫ్రీగా ఇవ్వట్లా, వీడిని జనం ఎత్తిన శటకోపం పెట్టి పిల్లల్ని ఎత్తిన అప్పుల భారం పెట్టి నీ చావు నువ్వు చావు, ఇవాళ నేను తినేస్తాను అప్పు చేసి పప్పు కొడుతు అంటున్నాడు. అది ప్రజలకు అర్థం కాదు. రేపు పొద్దున్న నేనే మునిగిపోతానో నాకు అర్థం కాదు. అంటే బాధ్యత చేసే ప్రక్రియ అసలు ఉందా అసలు ఆ రాజ్యాంగంలో కావచ్చు, లేకపోతే మార్పు ఎట్లా? 293 అధికారం అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో 2 విషయాలు గమనించారు. ఒకటి, ఆర్థిక విషయాల్లో దేశమంతా ఒక్కటే. భారతదేశంలో ఒక రాష్ట్రం కానీ నగరం కానీ దివాలా తీయదు, దేశమే దివాలా తీస్తుంది. కాబట్టి ఎక్కడ మీరు దుబారా చేస్తే, ఆంధ్రప్రదేశ్లో దుబారా చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు అప్పుల పాలైతే దేశం మొత్తానికి అరిష్టం. అది ఏ రాష్ట్రం జరిగినదండి కూడా. కాబట్టి ఆర్థిక సౌష్ఠవాన్ని కాపాడే బాధ్యత, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నారు, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత, అధికారం జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఉన్నది. అలాగే క్రెడిట్ ఆఫ్ ఇండియా అన్నారు. క్రెడిట్ అంటే పరపతి. మార్కెట్లో డబ్బులు పుట్టాలి కదా ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి ఆ పరపతి అనేది దేశమే ఆధారపడింది. కాబట్టి ఈ 2 కూడా జాతీయ బాధ్యతలుగా పెట్టారు. దానికి అనుగుణంగానే 293 అధికారం పెట్టారు. అంటే రాష్ట్రాలు అప్పులు చేసేటైతే ఆ ప్రతి అప్పుని ఆమోదించే బాధ్యత ఢిల్లీకి ఇచ్చారు. అప్పులు ఆమోదించేప్పుడు షరతులు పెట్టే బాధ్యత అధికారాన్ని ఇచ్చారు. ఎందుకోసం? మీ మీద కోపంతో పెట్టడం కాదు, మీ భవిష్యత్తును కాపాడడం కోసం అందరికీ సమానంగా చూస్తూ షరతులు పెట్టడం. అది ఢిల్లీ కొంచెం పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోవాలి. అలాగే పరిస్థితి ఇంకా దాటినట్టయితే రాష్ట్రానికి డబ్బుల విషయంలో అధికారం లేకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి ఏర్పాట్లు చేశారు. కాబట్టి పన్నులు కానీ ఖర్చులు కానీ బడ్జెట్ కానీ రాష్ట్రాలను కూడా జాతీయ స్థాయికి వెళ్ళి ఏర్పాటు జరిగింది. ఎందుకు చేశారు ఇది? జాతీయ స్థాయి మాత్రమే దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడే బాధ్యత ఉన్నది, అధికారం ఉన్నది. కాబట్టి పూర్తిగా అధికారం అనేది బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను జాతీయ స్థాయి నిర్వర్తించాలి. దాన్ని రాజకీయం చేయకుండా మళ్ళీ వాళ్ళు రోజు వచ్చి మీరేం చేస్తారు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇట్లా ఖర్చు పెట్టింది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ నువ్వు అప్పు తీసుకొచ్చిన డబ్బు పప్పు కొడి తినొద్దు, రోజువారీ ఖర్చులకు అప్పులు చేయొద్దు, పిల్లల మీద అప్పుల భారం పెట్టద్దు, ఆ మాట ఖచ్చితంగా చెప్పచ్చు. దాని లోపల ఏం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కావచ్చు, జిఎస్టిపి లోన్ దానికి అనుగుణంగా తీసుకోవాలని చెప్పచ్చు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. బట్ అయినా కూడా దాటి కాదు, బెత్తం చేతుల్లో ఉంది. ఊరికే ఉపన్యాసం ఇవ్వడం కాదు, మీరు నేనైతే ఉపన్యాసం ఇవ్వటం అంతే. వాళ్ళకి అట్లా కాదు. యూనియన్ ప్రభుత్వం సంతకం పెట్టకుండా ఒక కప్పు కూడా తీసుకునే అవకాశం లేదు. దాన్ని ఉపయోగించి మీరు ప్రతి అప్పును కూడా ఈ పద్ధతులను పాటించినట్టయితే అందరినీ యూనిఫామ్గా, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా పారదర్శకంగా చేసే నమ్మకాలడం కోసం చెప్పని అది ప్రభుత్వం చేతుల్లో పెట్టకుండా ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయండి. అమెరికాలో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంటారు, బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. పార్లమెంట్కి మాత్రమే వాళ్ళు బాధ్యులుగా ఉంటారు. స్వతంత్రంగా నిపుణులంతా కూర్చుని అంకెలన్నీ బయట పెడతారు. లేకపోతే మోదీ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు, రేవంత్ రెడ్డి గారు చెప్తే మోదీ గారు ఒప్పుకోరు. మన దేశంలో నిజం అనేది పక్కెళ్ళిపోతుంది. కాబట్టి నిజాన్ని నిగ్గు తేల్చేటువంటి నిపుణుల సంస్థ స్వతంత్రంగా ఉండేది కావాలి. ఈ నిర్ణయాలు ఒకసారి విధానం నిర్ణయించిన తర్వాత అమలు చేసే బాధ్యత ఇంకో స్వతంత్ర సంస్థకి ఇచ్చేయండి, సిఏజీ గారికి ఇచ్చేయండి. ఇక మనకు గొడవ లేదు. కాబట్టి పూర్తిగా రాజ్యాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు లోక్సత్తా చాలా గట్టిగా ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తోంది ఏంటంటే ఆర్థికంగా ఎంతో కాలం తర్వాత కాస్త వేగంగా ఎదిగే అవకాశం దేశానికి కనిపిస్తుంది. ఆ పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటి అంటే ఈ డబ్బులు దుబారా చేయటం, అప్పుల పాలు కావటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉండటం. కాబట్టి ఈ ప్రకరణాలు ఉపయోగించి ఈ దేశాన్ని కాపాడడం కోసం రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా జాతీయ స్థాయిలో బాధ్యతతో నడుం కట్టాలి. మళ్ళీ కొత్త ఉద్యమం అంటే కొత్త ఉద్యమం కాదు, ఇది అమలు చేయాలి.
రాష్ట్రాలు దివాళా స్థితికి చేరుకోకుండా ఆపాలి అనేది మళ్ళీ లోక్సత్తా అమలు చేయిస్తాము, ప్రజల ముందు తీస్తాము. ఇప్పటికి పడిన సమాచారం తయారు చేశాము, దానికి కావాల్సిన చర్చాపత్రం విడుదల చేశాము, జాతీయ స్థాయిలో సమావేశాలు జరిపాము. అన్ని పార్టీల్లో కూడా పార్టీలుగా స్టాండ్ అయి ఉన్నా కూడా ప్రతి పార్టీలో విజ్ఞాన వాళ్ళు, దేశ భవిష్యత్తును కాపాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా మనసు పెడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాలి, ఆ ప్రయత్నం విజయవంతంగా చేస్తామని నాకు నమ్మకం ఉన్నది. ఐఏఎస్లో కూడా కొంతమంది మారారనే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఈ టైంలో అంటే అధికార పార్టీ చెప్తే తప్ప మనుషుల్ని కూడా గెలవని స్థాయిలో ఆఫీసర్స్ కొంతమంది ఇప్పుడు ఉన్నారనేది బయట ప్రచారం, ప్రతిపక్షాల ఆరోపణలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే అధికార పార్టీ చెప్తే మాత్రమే పనిచేసే అధికారులని నియామకం జరిగిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా ఒక ప్రొవిజన్, గవర్నమెంటే ఒక ఆర్ఓనే ఎవరినో నియామకం చేసి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఎవరిదో తేల్చే ప్రక్రియ చేపడతామని చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల భూమికి రక్షణ ఉంటుందా? బహుశా ఆ చట్టం కోర్టు ముందు నిలవదు. ప్రస్తుతం కోర్టులో ఉన్నట్టుగానే విన్నాను. రెండోది, రేపొద్దున ప్రభుత్వం మారితే కూడా నిలవదు. ఎందుకంటే మౌర్యుల కాలం నుంచి భూమిని నమ్ముకున్నటువంటి వాడిది, ఇది నా భూమి, ఇది నా ఆస్తి, ఇది నా పిల్లలకు చెందుతుంది, లేకపోతే నేను నమ్ముకుంటాను. ఇది మన సంప్రదాయాల భాగం. కాబట్టి భూమి విషయం కూడా తొగలక్లాగా ఇది గభాలన చట్టం చేసేసి పారదర్శకత లేకుండా, అందరినీ కలుపుకుపోకుండా, నింపాదిగా ఆలోచించకుండా చేస్తే ఒకటి అవినీతిమయమైనటువంటి పాలనా యంత్రాంగం, అసమర్థమైన పాలనా యంత్రాంగం అని అందరికీ తెలుసు. వాళ్ళ మీద నమ్మకం ఉండదు. రాజును మించిన రాజభక్తి చూపెట్టేటువంటి పాలనా యంత్రాంగం. రెండు, పోనీ ఒకవేళ వాళ్ళు కొంతమంది నిజాయితీగా పనిచేసినా కూడా మీరు కంప్యూటర్లో పెడితే కంప్యూటర్లో మీ పేరు ఒక అక్షరం పొల్లి తప్పినా కూడా అక్కడ కంప్యూటర్ ఒప్పుకోదు. ఆ వంకతో మళ్ళీ లంచాలు ఉంటాయి, వేధింపులు ఉంటాయి. అక్షరజ్ఞానం లేని దేశంలో, పాపం విషయం తెలియని దేశంలో, కంప్యూటర్ అంటే అర్థం కాని దేశంలో ఏదో కంప్యూటర్ దీనివల్ల నా ఆస్తి నా పేరుతో లేదండి అంటే ఎంత కంగారు, ఎన్ని పుకార్లు వస్తాయి, ఎంత ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించారు. తొందరపాటు తగదు. కాబట్టి లోతుకెళ్ళి పొరపాట్లు సవరించే ఏర్పాటు చేసి ప్రజల విశ్వాసాన్ని పొంది పారదర్శకంగా జరిగే ఏర్పాటు చేయాలి. ఈ లోపల త్వరపడడం మంచిది కాదు. అంటే మనం ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిన వ్యక్తులకి, అధికారులకి అనైతికమైన అంటే నైతిక పరమైన ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి అధికారాన్ని తాత్కాలిక శిక్షతోనో లేకపోతే చిన్నపాటి ట్రాన్స్ఫర్తోనో కొనసాగించడం వల్ల ఏంటి సార్ ప్రయోజనం? దానికి ఏదైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా? దాని అవసరం ఉందా? చట్టాలు ఏమక్కర్లా, కొన్ని కావాలి, కానీ ఇది కాదు. ఒక పక్కనేమో బడితున్న వాడిదే బర్రె. మన ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మన మీద ఉన్న అధికారంలో కొంత భాగాన్ని ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం ఓటు రూపంలో మేము బదిలీ చేస్తున్నాం. పన్నులు కట్టి మిమ్మల్ని పోషిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి నా తరపున నా డబ్బుతో నేను ఇచ్చిన అధికారంతో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావాలి, పారదర్శకత. రెండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయకుండా సొంత ప్రయోజనం కోసం చేసుకోకుండా నా కోసం చేస్తున్నావు అని నమ్మకం కావాలి, జవాబుదారీతనం. ఈ రెండు ప్రజాస్వామ్యానికి ప్రాణాలు. మన వాళ్ళు ఏం చేశారు? ఏ పార్టీ ఉన్నా కూడా దేశంలో అన్ని చోట్ల దాదాపు ఇదే అమలు అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా అతిగా శృతిమించుతుంది అంతే. బడితున్నాడిదే బర్రె. ప్రజలకు మేము జవాబుదారీగా లేము. మాకు ఓటు వచ్చింది, ఎట్లా వచ్చింది నాకు అనవసరం, నాకు ఓటు వచ్చింది. నేను రాజునప్పుడు ఒక రాజు ఒక చక్రవర్తి ఎట్లా శాసిస్తాడో, ఎలా ఆదేశాలు ఇస్తాడో, నిరంకుశంగా ఉంటాడో అలా ఉంటాను. నువ్వు మధ్యలో అంటే ఎవడు నీకు ఓటు ఇచ్చాడో, ఎవడు నీకు పన్ను కడుతున్నాడో, ఎవరికి జవాబుదారీగా ఉండాలో, ఏ రాజ్యాంగానికి బదులు కావాలో మర్చిపోయినాం. రాజ్యాంగాన్ని వాళ్ళు ఉపయోగిస్తోంది వీళ్ళు కేవలం 2 అంశాలకి. ఏదో రకంగా ఎన్నిక కావాలి చట్టసభకి, రాజ్యాంగం చెప్పింది. 2, ఎన్నికైన వాళ్ళలో మెజారిటీ మద్దతు ఉన్నవాడు ప్రభుత్వంలో అధికారం చలాయించాలి. ఇంతవరకు రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాం. ఆ తర్వాత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నాం. మరి పరిపాలన యంత్రాంగం కూడా ఏమైంది? రాజును మించిన రాజభక్తి. వచ్చినప్పుడేమో ఈ పరీక్షల కోసం విపరీతమైన పోటీ, ఈ ఉద్యోగాల్లో చేరడం కోసం గుమస్తా దగ్గర నుంచి ఐఏఎస్ అధికారి దాకా ఎంత పోటీ ఈ దేశంలో. 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు, కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నారు. మరి ఆ రోజుల్లో అడిగితే పాపం యువతులుగా ఉన్నప్పుడు అసలు మీ దేశం కోసమే ప్రాణం ఇస్తామని చెప్పంటారు.
కానీ 180-90 మంది చాలా కొద్ది కాలంలోనే దేశం కోసం కాదు మన కోసం దాకా వస్తున్నారు. కొందరు ఇంకా ఉన్నారు నిజాయితీ తప్పని వాళ్ళు, ధర్మం కోసం బతికేవాళ్ళు, దేశం కోసం ఎంత గట్టిగానే పోరాడేవాళ్ళు, నిజాయితీ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అత్యధికులు అలా ఉంటున్నా. కాబట్టి 2 మార్పులు కావాలి. ఒకటి, చట్టబద్ధ పాలన ముందు కీలకం. చట్టం పాలించాలి కానీ వ్యక్తులు కాదు పాలించడం. అంటే పోలీసులు, ప్రాసిక్యూషన్, తర్వాత ప్రొసీజర్స్, ఫారెన్సిక్స్, కోర్టుల్లో సివిల్ కానీ క్రిమినల్ కానీ విచారణ పద్ధతులు, ఈ మొత్తాన్ని సమూలంగా మార్చాలి. ఏం చేయాలో నేనే పరిపాలనా సంస్థ రిపోర్ట్లో వివరంగా రాశాను. మరి కోవిడ్ పీక్లో ఉన్నప్పుడు 9 రోజుల కాన్ఫరెన్స్ దేశంలో మహామహులందరితో పెట్టాం, ఆన్లైన్ కాన్ఫరెన్స్. కాబట్టి ఏం చేయాలో నిపుణులకు స్పష్టత ఉన్నది, కానీ అది చేయాలన్న సంకల్పం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నవాడు నా అధికారం చలాయించాలనుకుంటున్నాడు. ప్రతిపక్షంలో ఉండగా మీరు గట్టిగా విమర్శించినా కూడా ఆ విమర్శలు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తున్నారు. కొంత వాస్తవం ఉండొచ్చు, కొంత అతిశయోక్తి ఉండొచ్చు. కానీ వాళ్ళు మేము రేపు అధికారంలోకి వచ్చినట్టయితే ఇలా జరగకుండా ఈ 1, 2, 3, 4 మార్పులు తీసుకొచ్చి చట్టబద్ధ పాలన తెస్తాము, ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు. మేము వస్తే తడాక చూపెడుతున్నాం అంటున్నారు. ఏ పార్టీని అట్లా మేము రానిని తడాక చూపెడతాం అంటున్నారు తప్పితే ఎవరు వచ్చినా కూడా చట్టం ప్రజల కోసమే పనిచేసేట్టుగా ఈ మార్పులను తీసుకొస్తాము, దానికి కట్టుబడినాం అన్న మాట కూడా అంటే గ్యారంటీలు అన్నమాట వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ గ్యారంటీ ఎవరు ఇవ్వట్లా. అంటే పెత్తనం ఒకసారి అధికారంలోకి వస్తే మా ఇష్టం రాచరికం అనుకుంటున్నారు. రెండోది, పరిపాలనా యంత్రాంగం ఖచ్చితంగా ఎన్నికైన ప్రభుత్వానికి లోబడి ఉండాలి, దానిలో అనుమానం లేదు. కానీ కొన్ని ప్రమాణాలు పాటించాలి. పూర్వం ఏంటంటే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని మరొకటి కొన్ని ఏంటంటే పద్ధతులు ఉండేవి. ఇష్టం వచ్చినట్టుగా రాజుగారి పుర్రెలో బుద్ధిన బుద్ధి ప్రకారం వాడిని పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు వంట కాకుండా కొన్ని పద్ధతులు ఉండేవి. ఉదాహరణకి వివరాల్లోకి వెళ్లకుండా, పేర్లు చెప్పకుండా, నిజాయితీకి మారిపోయిన వారు, సమర్థులైన వాళ్ళు, తమ పార్టీతోనో లేకపోతే తమకు చెందిన వాళ్ళతోనో బాగా సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు కూడా నా మాట వింటం లేదనో, నాకు దాసోహం అనలేదనో, నాకు లంచాలు తెచ్చిపెట్టలేదనో వాళ్ళని సెక్రటరీ పంజాలు పట్టిస్తున్నారు. అంచేత ఇదేమైంది, ఒక రాచరిక స్వభావంతో చేస్తున్నారు. అలా కాకుండా పరిపాలన యంత్రాంగం ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటూనే ఒక రాచరికంలాగా కాకుండా జవాబుదారీగా ప్రజలకు జవాబుదారీగా ఉండే ఏర్పాటు చేస్తూ కొన్ని సంస్థాగత ఏర్పాట్లు కావాలి. ఈ 2 చాలా జాగ్రత్తగా చేయాలి. అదే సమయంలో ఎన్నికైన ప్రభుత్వం అధికారాన్ని దెబ్బతీయకూడదు. నేను ఎప్పుడు కూడా ఎన్నికలను గౌరవించాలి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి, కానీ అధికార దుర్వినియోగం కాకుండా కాపాడాలి. ఓ పక్కన చట్టబద్ధ పాలన, రెండు పక్కన అధికార దుర్వినియోగం కాకుండా పరిపాలనా యంత్రాంగం మరి వాళ్ళ ట్రాన్స్ఫర్లో, పోస్టింగ్లో కొన్ని ఏర్పాట్లు, ఈ 2 చేస్తే చాలా మేరకు బాగుపడుతుంది. ఎందుకంటే మన రిక్రూట్మెంట్లో మనం ప్రపంచంలో ఎవరికి తీసుకుపోయిన వాళ్ళం కాదు. మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత మోజు ఉందంటే సామర్థ్యం, ప్రతిభ ఉన్న ప్రతి వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి ఉన్నవాళ్ళు మంచి వాళ్ళని ఎంచుకుంటున్నాం. చేరిన తర్వాత వాళ్ళు అనుకున్న ఫలితాలు దేశానికి వెళ్ళకపోతున్నారు ఈ కారణాల వల్ల. ఈ లోపాల మీద మనం మీలాంటి వాళ్ళ ఉద్యమంతో ఏర్పడిన లోక్పాల్ కానీ ఈ రాష్ట్రంలో లోకాయుక్తాలు కానీ ఏదైతే మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు, అవినీతి లేకపోతే పక్షపాతం గురించి మాట్లాడామో వాటి గురించి కంప్లైంట్ చేయడానికి లోక్పాల్ కోసం మీలాంటి వాళ్ళు ఉద్యమం చేసి లోక్పాల్ చట్టం తీసుకొచ్చారు. నాకు తెలిసి ఒక 12 ఏళ్ళు 2013 కోసం 2013 ఇప్పటికీ దాని ఫలితం ఏంటి, అంటే దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి? లోక్పాల్ ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ 2G స్పెక్ట్రమ్ గొడవల కారణంగా వ్యక్తుల ఉద్యమం వచ్చింది. ఆనాడే నాలాంటి వాళ్ళని చెప్పాం, ఇది అవసరమే కానీ ఇది సర్వరోగ నివారణి అన్న భ్రమంలో వద్దు, చాలా చేయాలని చెప్పాను. అందుకనే వీళ్ళంతా 2G స్పెక్ట్రంలో నిందితులను జైల్లో పెట్టినంటే జైల్లో పెట్టేది కబుర్లు చెప్తున్నాం అంతేను. కనీసం ఇలాంటి అంశాల్లో అవినీతి లేకుండా పద్ధతులు మారాలని చెప్పి నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడి ఆ 2G స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయించి కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టించాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ అలొకేషన్లో ₹1 కూడా లంచలేదు. కాబట్టి మనం వ్యక్తుల్ని శిక్షించడం అనేది మొట్టమొదటి పాయింట్గా కాకుండా అసలు అవినీతి లేకుండా వ్యవస్థను ఎట్లా మార్చడం, అది ఫస్ట్ ప్రయారిటీ కావాలి. రెండోది, అయినా కూడా లోక్పాల్ లాంటి సంస్థలు అవసరం. ఆ లోక్పాల్ మొట్టమొదట జనలోక్పాల్ అన్న పేరుతో అన్నా హజారే గారు కానీ వారి బృందం కానీ మంచి ఉద్దేశంతో కానీ పెద్ద లోతు ముందు చూపు లేకుండా బంట్రోత్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా లోక్పాల్ చూస్తాడు అనుకున్నాను. అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. 2 కోట్ల మంది ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు ఉన్నారు.
2 కోట్ల మందిలో అవినీతిని చూడడం కోసం ఒక్క లోక్పాల్ని పెడితే లోక్పాల్ మొత్తాన్ని కప్పేసినట్టు అవుతుంది అంతే. కీలకమైన స్థానాల్లో అధికారులు కానీ ఎన్నికైన వాళ్ళు కానీ కొన్ని వందలు లేక కొన్ని వేల మంది దేశంలో వాళ్ళ విషయంలో జవాబుదారితనం ఎట్లా అని ఆలోచించాలి కానీ బంట్రోతుని లోక్పాల్ దేశంలో పెడతాను ఎట్లాగా. ఆ ఉద్దేశంతోనే లోక్సత్తా ఉద్యమం గట్టిగా నిలబడింది. దేశంలో మహామహులందరిని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి అందరి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి ప్రభుత్వంతో కూర్చుంటే చివరికి వచ్చిన లోక్పాలు లోక్సత్తా ఏది ప్రతిపాదించిందో ఆ రకంగా చేశారు. కాబట్టి నిర్మాణంలో తప్పులేదు. కానీ రెండు ఉన్నాయి. ఒకటి, రాజకీయ సంకల్పం సరిగ్గా లేనప్పుడు మీరు చట్టం ఎంత అందంగా చేసినా కూడా దాన్ని పెద్దగా అమలు కాదు. ప్రజలకు కూడా ఉద్యమం అందంగా చేశాము, రస్తారోకో చేశాము, నినాదాలు చేశాము, ఆ రొమాన్స్ చూస్తున్నారు తప్ప ఫలితం ఏం తీసుకొచ్చామని అవగాహన లేదు ఈ దేశంలో. సోకాల్డ్ ఉద్యమాలు చాలా రోడ్ల మీద హడావుడి కనిపిస్తుంది, పత్రికల్లో పతాకశీర్షికలు వస్తాయి, ఫలితం ఏంటో అని చెప్పంటే గుండె సున్నా. మన తప్పు ఉంది, పౌర సమాజ నేతల తప్పు ఉంది. మనకి ఫలితాల మీద దృష్టి కంటే ప్రచారం మీద ఆకర్షణ ఎక్కువ ఉన్నది. మనకి కొంచెం పచ్చిగా చెప్పాలి ఈ విషయం. దాంతో రాజకీయ సంకల్పం లేకుండా పోయింది. రెండోది ఏమైంది, ఒక పొరపాటు జరిగింది. నేను చాలా గట్టిగా పోరాడాను కానీ పొరపాటు జరిగింది. ప్రధానమంత్రిని లోక్పాల్ అధీనంలో పెట్టారు. నేను నా నిశ్చితంగా చెప్తున్నాను, ప్రజాస్వామ్య సమాజంలో ఏ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అంతకుముందు దేవగౌడ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, లేకపోతే నరసింహారావు గారు కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రధానమంత్రి ఈ దేశ రాజకీయ నాయకుడు, దేశానికి నాయకుడు, జాతికి చిహ్నం. ప్రధానమంత్రి వ్యవస్థని కనుక మీరు బలహీనపరిస్తే దేశం చాలా నష్టపోతుంది. నేను మన్మోహన్ సింగ్ గారికి ఆనాడు ప్రధానమంత్రి ఉండగా చెప్పాను, పరిపాలనా సంస్థల సంఘంలో నివేదిక రాసిన వాడిని నేను. ప్రధానమంత్రి నా పరిధిలో తీసుకురాబోకండి, అది పార్లమెంట్కి ఇచ్చేయండి. పార్లమెంట్లో మెజారిటీతో ఆయన వస్తారు. ఒక దేశాన్నే పరిపాలించాల్సిన మనిషి, చరిత్ర నిర్మాణం చేయాల్సిన మనిషిని ఒక అధికారి చేతుల్లో పెట్టేస్తే ఎవడేం చేస్తాడో తెలియదు. ఒకవేళ ఆరోపణలు నిజం కాకపోయినా కూడా రేపొద్దున రుజువు అవుతాయి కదండి, అబద్ధం తెలుస్తుంది కదా, ప్రధానమంత్రికి ఇబ్బంది లేదు కదా అంటే, ఇది ప్రధానమంత్రి ప్రైవేట్ వ్యవహారం కాదు. దేశం ప్రధానమంత్రి మీద అనవసరమైన ఆరోపణలు వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరమో అల్లకల్లోలం అయితే నష్టపోయేది దేశం. అది పార్లమెంట్కి ఇచ్చేయండి. పార్లమెంట్కి ప్రధానమంత్రి నిర్వహించే శక్తి లేకపోతే దేశం ఎట్లాగో వల్లకాడు అవుతుందని ఎవడు ఆపలేడు. పార్లమెంటు కూడా దేశాన్ని కాపాడడం కోసం, దేశ ప్రజలను కాపాడడం కోసం నిలబడకపోతే మీరు నేను కూర్చుని తుపాకు పెడతామా? కాబట్టి పార్లమెంట్లో తప్పులుంటే పార్లమెంట్లో మారుద్దాం, అంతేగాని అది చేయొద్దని చెప్పాను. కానీ ఆనాడు పొరపాటున ప్రధానమంత్రిని దానికన్నా తీసుకొచ్చారు. మరి మోదీ గారు లాంటి ఆత్మగౌరవం ఉన్న ప్రధానమంత్రి ఇంకోళ్ళ చేతుల్లో ఉండడానికి ఇష్టపడరు. అంచేత అన్యమనస్కంగా చేస్తున్నారు తప్ప ఇప్పుడు అందుకనే ఇవాళ లోక్పాల్ ఏర్పాటు చేశారు. నిజంగా నేను కూడా చెప్తున్నాను, నాకు గుర్తులేదు ఆ పేరు, 1-2 సార్లు విన్నాను. మా టీంని అడిగితే పేరు చెప్తారు, ఆ రోజున గూగుల్ చేసి. నాకు ఇప్పటికి గుర్తులేదు, ఎందుకంటే రంగు రుచి వాసన లేనటువంటి లోక్పాల్. మనకి చిన్నప్పుడు కెమిస్ట్రీ పాఠాల్లో హైడ్రోజన్ వాయువు, ఆక్సిజన్ వాయువు, రంగు రుచి వాసన లేదని చెప్తుంటాం. లోక్పాల్ రంగు రుచి వాసన లేనటువంటి సంస్థగా తయారు చేశాం. ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తుందని కానీ, రాష్ట్రాల్లో మిఖంగా అరెస్ట్ చేస్తున్నారు కానీ, నేను ఆనాడే ప్రతిపాదించాను, లోక్పాల్ చట్టంలో పెట్టలేదు, పొరపాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా లోక్పాల్ పరిధిలో తీసుకోండి, ఎందుకంటే అదే పరిమాణం. లోకాయుక్త చేతుల్లో పెడితే ఆనందకు పెడితే లోకాయుక్తను ఏర్పాటు చేస్తాడు. లోక్పాల్ చేతుల్లో పెట్టండి, ప్రధానమంత్రిని పార్లమెంట్ చేతుల్లో పెట్టండి అని చెప్పాను. అలాగే జాతీయ స్థాయిలో జాతీయ సంస్థలు ఏమైనా చేసినా కూడా అవన్నీ కూడా లోక్పాల్ పరిధిలో పెడితే అప్పుడు ఏమయ్యేది, ఇదిగో మీరు అన్యాయంగా రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఈ వాషింగ్ మెషిన్ కూడా లేకుండా పోయి ఒక స్వతంత్ర ప్రతిపత్తుల యంత్రాంగం వాటి నిర్ణయం ఎప్పుడైతే చేస్తుందో ఈ ప్రాసిక్యూషన్ కూడా అనుమతిస్తేనే చేస్తారని చట్టంలో పెట్టాం. అది జరిగిందనుకోండి కూడా లేకుండా పోయేది. ఇప్పుడు అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు దేవస్థానం అంటే దేవాలయం ఏదైతే ఉందో అది హిందువుల ప్రైవేటు స్థలం, లైక్ మసీదు, చర్చ్ ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు హిందువుల ప్రైవేటు స్థలంలో ప్రభుత్వం దాన్ని ఆక్రమించి అయితే ఈవోనో ఎవరినో నియమించి దాని ఆస్తుల్ని అంటే కాపాడుతుందా అంటే కాపాడుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కమిషనర్ గారు 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయని ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఆస్తులు కాపాడలేకపోతుంది, మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హిందువుల ప్రైవేటు స్థలం అని చెప్పుకునే దేవస్థానాల మీద ఎలా పెత్తనం చెలాయిస్తుంది సార్?
మంచి ఏ ప్రశ్న. నైతిక హక్కు ఉంది అసలు మంచి ప్రశ్న. ప్రభుత్వానికి? సిద్ధాంత రీత్యా ఒక మతానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వానికి పెత్తనం ఉండకూడదు, నిర్వివాదాంశం. లౌకిక వ్యవస్థ అంటే మతం మీద పెత్తనం ఉండదు, మతంలో జోక్యం ఉండదు. అలాగే మతం కూడా రాజ్యంలో జోక్యం చేసుకోదు. ఇది కదా లౌకిక వ్యవస్థ అంటే. అలా ఉన్నప్పుడు ఒక మతానికి చెందిన ఆస్తులు, ఒక దేవాలయాల ఆస్తులు, ఒక ప్రార్థనా మందిరాల ఆస్తుల మీద ప్రభుత్వం పెత్తనం సూత్రప్రాయంగా తప్పు. దానిలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. అది హిందువులకి వర్తిస్తుంది, ముస్లింలకి వర్తిస్తుంది, మరి క్రైస్తవులకు వర్తిస్తుంది, జైనులకి, బౌద్ధులకి, పారసీకులకి అందరికీ వర్తిస్తుంది, వర్తించాలి. కానీ మనకి ఆచరణలో ఏమైందంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉన్నది. ఎవరికి వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం వదిలేసుకుంది అనుకుందాం, ఇక్కడి నుంచి మేము పట్టించుకోవా, ఎవరికి ఇద్దాం? దానికి సమాధానం మనం వెతుక్కోవాలి. నేను వద్దు అంట్లా. హైందవ సమాజం అసలు దాని మీద చర్చే జరగట్లేదు. జరగాలి. ఇప్పుడు పరిష్కారం తీసుకోవాలి. ఎందుకంటే సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెత్తనం చేయాలని కోరుకుంటుంది వాళ్ళు మన, కానీ పౌర సమాజం నిజమైన లౌకిక రాజ్యంలో ప్రభుత్వానికి పెత్తనం ఉండకూడదని నమ్మేవాళ్ళం. మనం అందరం కూర్చొని దాని పరిష్కారం కావాలి. ఉదాహరణకి మనకు సిక్కులకి ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే SGPC యాక్ట్ అని పెట్టారు, సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని చెప్పాను. దానికి ఎన్నికలు జరుగుతాయి, సిక్కుల మధ్య ఎన్నికలు జరిపి ఎన్నికైనటువంటి అకాల్ తఖ్త్ అని ఉంటుంది, వాళ్ళు దాన్ని నిర్వహిస్తారు. ఒక పద్ధతి ఉన్నది. మరి హైందవంలో సిక్కుల కంటే గురుగ్రంథ్ సాహిబే ప్రార్థన చేస్తారు. హైందవంలో రకరకాల దేవుళ్ళని ప్రార్థించేటువంటి సమాజం, రకరకాల దేవతలు ఉన్నట్టు, దానిలో గ్రామ దేవతల దగ్గర నుంచి రకరకాలు ఉన్నాయి. మరి ఎవరికి ఓటు ఉంటుంది, ఏ రకంగా నిర్ణయిస్తారు? ఇచ్చారు గందరగోళం ఉంది. దీనికి ఒక పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి. చర్చ అయితే రావాలి, చర్చ రావాలి. ప్రభుత్వానికి పాత్ర ఉండకూడదు, నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ అదే సమయంలో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, 1000 ఏళ్ల క్రితం మా ముత్తాతల రీతిలో రచయితలు లేవండి, ఈ డబ్బంతా నేను తీసుకుంటాను. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఈ దేశంలో నిరుపేదలు దేవుడి మీద భక్తితో అక్కడికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు వేస్తున్నారు, శక్తికి మించి త్యాగాలు చేస్తున్నారు. దైవభక్తి ఉంది. పాపభీతి, దైవభక్తి ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. 199 మంది ఈ దేశంలో దేవుడిని నమ్మేవాళ్ళు, ఏ మతం వాళ్ళైనా కూడా. కానీ దాన్ని మనం గౌరవించాలి, మత విశ్వాసాలని. ఆ డబ్బు సద్వినియోగం అవుతోంది దైవ కార్యం కోసం, ప్రజల కార్యం కోసం నమ్మకం కూడా ఉండాలి. కాబట్టి మనం అందరం కూర్చుని ఏమిటి పరిష్కారం ఆలోచించాలి. సూత్రప్రాయంగా మాత్రం ప్రభుత్వానికి పాత్ర ఉండకూడదు. అందుకనే నన్ను ఈవో టీటీడీగా వేస్తావని ఒకసారి ప్రతిపాదించారు. నేను నమస్కారం పెట్టాయా, నాకు దేవుడికి సంబంధం లేదు, ఆ దైవభక్తుల వాళ్ళు ఎవరైనా పెట్టండి, నాకెందుకు దేవుడి సంగతి, ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి పనిచేసే అవకాశం అని చెప్పి నేను మౌనంగా పక్కెళ్ళి. కానీ అది చాలా పవర్ఫుల్ పోస్టులు మన దేశంలో. ఈవో టీటీడీకి వేశారంటే ఎగిరికి అంతేస్తారు. ఎందుకంటే మనకి పెత్తనాన్ని కోరుకునే దేశం, మన బాధ్యత కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత కారాదు. మన పని ప్రజలకు చేయాల్సిన ఉమ్మడి సౌకర్యాలు అందించడం తప్ప ఈ దేవాలయాల మీద పెత్తనాలు, సహకార సంఘాల మీద పెత్తనాలు, ఇతర సొసైటీల మీద పెత్తనాలు, మీ ప్రైవేట్ ఆస్తుల మీద పెత్తనాలు, ఇవి కాదు మనం చేయాల్సిందే. సార్, మోడీ గారు చెప్పినట్టు 47 నాటికి వికసిత భారత్ చూస్తాము. అసలు ఈ వికసిత భారత్ ఎలా ఉంటుంది, దాని రూట్ మ్యాప్ ఏంటి సార్? మంచి ప్రశ్న. అంకెల్లో చెప్పాలంటే $22,000 తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశాలు. ప్రపంచంలో OECD కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు 47 ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇది రూల్ పెట్టారు. ఉదాహరణకి గత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటిదాకా బేర్ దేశాలుగా ఉన్న 4 దేశాలు ఆ సరసన చేరినాయి. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్. హాంకాంగ్ వేరే దేశం కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, హాంకాంగ్ కూడా వస్తుంది, అది వేరే దేశంగా భావిస్తే, చైనాలో భాగం అనుకోండి. జపాన్ అంతకుముందే అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉన్నది, 2వ ప్రపంచ యుద్ధం నష్టపోయినా కూడా. ఒకటి ఆదాయం, ఖచ్చితంగా తలసరి ఆదాయం అవసరం, దానిలో అనుమానం లేదు. కానీ అది ఒక్కటే చాలదు. మౌలిక సదుపాయాలు, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యము, ఆర్థిక సౌష్ఠవము, సమాజంలో తట్టుకునేటువంటి శక్తి, రాజకీయ స్థిరత్వము, 6 నెలలకు ఒకసారి ప్రభుత్వాలకు అందరూ కూడా నల్లకల్లో అయితే సమాజంలో సౌహార్ద భావము, ప్రకృతిని ఊరికే పర్యావరణ నాశనం చేయకుండా సమతూకాన్ని పాటించడం, ఇవన్నీ ఉన్నట్టయితే చట్టబద్ధ పాలన, మంచి ప్రమాణాల విద్య, ఏ కుటుంబంలో పుట్టినా కూడా తెలివితేటలు వికసించే విద్య, జేబు మీద భారం లేకుండా
మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఆ కుటుంబాల గొల్ల కాకుండా ఆర్థికాభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పన, చట్టబద్ధ పాలన, మీకు పర్యావరణాన్ని సమతూకాన్ని పాటించడం, సమాజంలో అన్ని వర్గాల మధ్య ఒక సమన్వయాన్ని తీసుకురావడం, ఒక సోషల్ హార్మనీ అంటాం. ఇవి కనుక మనం గట్టిగా కృషి చేసినట్టయితే మీకు $20,000 ఉందా, $50,000 ఉందా పెద్ద ముఖ్యం కాదు. మీకు $70,000 ఉన్న దేశాల్లోనూ బోళ్ళంత దుఃఖము, బోళ్ళంత నిర్వేదము, డిప్రెషను, ఆత్మహత్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆదాయాలు పెరగాలి. నాకు ఏమాత్రం దానిలో అనుమానం లేదు. ఆదాయాలను వచ్చి పట్టించుకోకుండా అభివృద్ధి ఉందనుకుంటే అది మూర్ఖత్వం. తలసరి ఆదాయం పెరగాల, ఆర్థిక అభివృద్ధి జరగాలి. కానీ అదొక్కటే చాలదు. ఒక స్థాయి తర్వాత ఆదాయం కంటే ముఖ్యం మిగతావి. ఉదాహరణకు యూరోప్లో మీకు ఉమ్మడి సేవలు బాగుంటాయి. లైబ్రరీలు కానీ, కల్చర్ కానీ, పార్క్స్ కానీ, సిటీ సెంటర్లు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అవి ఉంటే జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. అవి లేకుండా మీకు సంపద కాగితం మీద ఎంత ఉన్నా కూడా జీవితం ఆహ్లాదంగా ఉండదు. కాబట్టి ఆదాయం కావాలి, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ మిగతావి కూడా పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయగలగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నేపథ్యంలో అంటే ఈ ప్రజలకు ఒక రకమైన సందేశం, మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునేవాళ్ళు, మిమ్మల్ని మీ ఆలోచన ధోరణి ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఈ టైంలో త్వరలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఏ దశలోనూ ఇవేవి ప్రాధాన్యత కాదు. ఉపాధి కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు. అంటే ఇప్పటికీ వాళ్ళు ప్రకటించిన అంటే పోలవరం దాదాపు సంక్షోభంలోకి వెళ్ళింది, పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా అందలేదు. తర్వాత మిగిలిన వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశానంటున్నారు, కానీ దాని ఫలితాలు ఇప్పటిదాకా అందట్లేదు. తర్వాత రాయలసీమకు సంబంధించిన ఏదో మిషన్ పెట్టారో అవి పూర్తి కాలేదు. రైతులకు సంబంధించిన ఏ ఎజెండా లేదు. నిరుద్యోగం సంబంధించిన ఏదో రోజుకొక నిరుద్యోగం ఆత్మహత్య చేసుకున్నాడని లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యువత కావచ్చు, ఈ కూటమి చేస్తున్న వాగ్దానాలు కావచ్చు, ఈ వాగ్దానాల నేపథ్యంలో అసలు ఓటరు ఏ ప్రాతిపదికన ఓటు వేయాలి సార్? మూర్తి, ఇవాళ జరుగుతోంది దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ 2 పార్టీలకి 2 కుటుంబాలకు చెందిన వాళ్ళు అదే రకమైన మనుషులు. అసలు అదే మనుషులు. నిన్న అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేను చెప్పక్కర్లేదు కదా. లోకం కూడా అది వస్తుంది. ఎందుకంటే 40-50 కోట్ల డబ్బులు ఉండాలా, కుటుంబ నేపథ్యం ఉండాలా, వ్యాపారం, పత్రిక మరొకటి ఉండాలా, ఒక కులం పేరుతో ఉండాలా. ఇవి మనకి స్టాండర్డ్ అయిపోయినాయి కానీ. కాబట్టి దానికి పెద్ద తేడాలు లేవు. ఎవరు వచ్చినా కూడా చేసే పనుల్లో కూడా రాజకీయ తీరులో పెద్ద తేడాలు. వీడు వస్తే వాడిని అరెస్ట్ చేస్తాడు, వాడు వస్తే వీడిని అరెస్ట్ చేస్తాడు, వాడు కబ్జా చేస్తాడు, వీడు కబ్జా చేస్తాడు, వీడిని అరెస్టులను ప్రోత్సహిస్తాడు, పోలీసులు జోక్యం చేసుకుంటాడు. అది జరుగుతుంది. ఇవన్నీ మారాలి కాలక్రమేణా. కానీ ఈవేళ దేశానికి ఒక్కటే మార్గం ఉన్నది. మిగతావన్నీ కొంచెం ఆలస్యమైనా కూడా ఎవరు ఆర్థిక అభివృద్ధికి, ఆదాయాల పెంపుకి, ఉపాధి కల్పనకి, పెట్టుబడులకి, మౌలిక సదుపాయాలకి దారితీస్తారు, ఎవరు పూర్తిగా భవిష్యత్తుని నాశనం చేస్తారు. ఇది ఒక్కటే తేడా నాకు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ తేడా. తప్పులు చేస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నీ మీ అందరికీ బటన్ నొక్కి పంపిణీ చేస్తున్నాను, వాస్తవం పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇది క్లాస్ వార్ అంటున్నారు. అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. దురదృష్టం కొద్దీ మరి ఆయన కొనసాగినట్టయితే నష్టపోతుంది రాష్ట్రం అనేవాళ్ళు కూడా ఆయన వెయ్యిస్తే 2,000 రూపాయలు ఇస్తామంటే ఆపద్ధర్మమనో, ఎన్నికలంటే భయమనో, మలేరియా వచ్చినట్టుగా ఓటమి సహించలేకనో అతిగా స్పందిస్తున్నారు. అంటే ప్రజలకి వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా మోదీ గారు చూడండి ఆ ప్రయత్నం చేస్తున్నారు. మీరు మోదీ గారి మీద ఎన్ని ఆరోపణలు చేయొచ్చు. 2024-25 బడ్జెట్లో, ఎన్నికలకు ముందు బడ్జెట్లో, 3వసారి ఎన్నికలకు వెళుతూ ఒక ప్రభుత్వం ఒక్క అదనపు తాయిలను కూడా ప్రకటించకుండా ఇవి చేశాము, ఇవి జరగబోతున్నాయి, మా ఆశయం ఇది దీర్ఘకాలంలో ఆర్థిక అభివృద్ధికి, దానికి మీ మద్దతు కావాలని చెప్పిన కోరడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశం మీద, భవిష్యత్తు మీద ప్రేమ కావాలి. వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ బడ్జెట్లో కానీ, ఎలక్షన్కు ముందు ప్రభుత్వం బడ్జెట్లో కానీ ఎక్కడా కూడా ఎలాగోలా ఓటుని తాత్కాలికమైన దృష్టి ఆకర్షించాలని ప్రయత్నం లేదు. దానికి చాలా ధైర్యం కావాలి. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్లో, 2009లో ఆనాడు లోన్ వేవర్ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి సాధ్యం కాదు,
గతంలో ఇచ్చాము లోన్ కవర్ ఒకటి, ఇంకో 2 గంటలు అదనంగా విద్యుత్ ఇస్తాము, ఇంకో 2 కేజీలు బియ్యం ఇద్దాం కావాలంటే, అంతకుమించి సాధ్యంగా మేము నమ్మనని చెప్పి నిలబడ్డారు. వాళ్ళు ఎవరో ఏ కులమో ఏ పార్టీ ఏ మతం పక్కన పెట్టిన అంటే ఒక దీర్ఘకాల అభివృద్ధికి తాత్కాలిక సంక్షేమానికి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆ బ్యాలెన్స్ ఉండే అవకాశం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ మాట కూడా మాట్లాడట్లా. ఇదే మేము చేసేది, ఇంతకంటే అద్భుతం లేదు, మీరు మాకు ఓటేసి దీన్ని కొనసాగిస్తాము, ఇది క్లాస్ వారు, డబ్బున్న వాళ్ళు దోచుకుపోవడం కోసం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అని ధనిక భేద తారతమ్యాలు సృష్టించి సమాజంలో ద్వేషభావాన్ని సృష్టించి ఆర్థిక ప్రగతికి దోహదం చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది ఒక పక్కన. రెండో పక్కన తప్పులు జరుగుతున్నాయి, కానీ గతంలో చేసినటువంటి పనులు, బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా చేసిన పనులు కావచ్చు, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 దాకా కానీ, 2014 నుంచి 2019 దాకా కానీ ఖచ్చితంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో, ఆర్థిక సంస్కరణలో, మౌలిక సదుపాయాల కల్పనలో, పెట్టుబడులు పెంచడంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకులు ఆయన ఒకడు. ఆయన ఎన్నోసార్లు నేను తీవ్రంగా విమర్శించాను. తప్పు చేస్తే విమర్శిద్దాం, కానీ వీళ్ళు హైదరాబాద్ దగ్గర ఎట్లా ఉంది అంటే ఆయన వేసిన పునాదులే కదా. దాని మీద రాజశేఖర్ గారు మరింత ముందు పెంచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరింత చేసింది. ఈ నగరం మన గర్వించే రీతిలో దేశంలో ఇవాళ ఒక మంచి స్థానంలో ఉంది. కాబట్టి ఆ చరిత్ర ఉన్నది. కాబట్టి ఆ సమతూకాన్ని సాధించే అవకాశం కూటమికున్నది. కానీ వీళ్ళనే అనుకరించినట్టయితే డబ్బంతా కూడా తాత్కాలికమైన తైలాలకి చప్పులూబులో కూరుకుపోయినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా మీరేం చేయలేరు. కాబట్టి సమతూకం పాటించాలి ఒకటి. రెండోది అభివృద్ధి నమూనాలో కూడా గతం నుంచి అనుభవం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అమరావతి పట్టణం అవసరం, నేను పూర్తిగా దానికి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకుండా, రాజధాని కాదా ముఖ్యం కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు కానీ ప్రతిభని కానీ మీరు ఆకర్షించలేరు. హైదరాబాద్ నగరం పెరిగిందంటే మీరు గ్రీన్ ఫీల్డ్గా హైదరాబాద్ చెప్పారు. హైదరాబాద్ పేరు అంటున్నాం కానీ మీ సైబరాబాద్ ఇవన్నీ హైదరాబాద్ కాదు. ఇవి భూములు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు ముందు చూపుతో వాటిని కేటాయించి అక్కడ హైటెక్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఐఎస్పీ కానీ మిగతాగా వచ్చి ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్తే మీరు హైదరాబాద్లో ఉన్నారా, టోక్యోలో ఉన్నారా, షాంఘైలో ఉన్నారా తెలియదు. అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అది అవసరం ఖచ్చితంగా. కానీ దాంతో ఆగకుండా ఒక 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. గ్రామాలకి పట్టణాలకి ఎడం తగ్గిపోవాలి. గ్రామంలో పనిచేసుకుంటే పట్టణంలో వ్యాపారమో వృత్తో మరొకటి ఉండే ఏర్పాటు ఉంటే ఇన్సిటు అర్బనైజేషన్ అంటాం, చాలా తేలిగ్గా పట్టణాలకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి జరుగుతోంది గత 10-15 ఏళ్ళుగా. హార్టికల్చర్ పెరుగుతోంది కాబట్టి వాల్యూ ఎడిషన్, దాని మీద ప్రాసెసింగ్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కానీ, తర్వాత రిటైల్ చైన్స్ని తీసుకొచ్చి మార్కెట్ చైన్ని తగ్గించడం కానీ ఈ ఏర్పాట్లు జరగాలి. వ్యవసాయ రంగంలో మంచి ప్రమాణాల విద్య, డబ్బులు ఖర్చు పెడుతున్నారు విద్యకి. నా మీద కూడా వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇంత ఖర్చు పెడుతున్నా మాట్లాడుతుంది, ఖర్చు అంత పెడితే నాకేం కావాలి, దేశంలో ఖర్చు చాలా పెడుతున్నారు, ఫలితమే వస్తుంది, పిల్లలు నేర్చుకుంటున్నారు. అసలు అవసరం అది. ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమంది టీచర్ల జీతాలు ఇచ్చాం, అది నాకెందుకు, ఎంతమంది పిల్లల మేధస్సు వికసించింది. అలాగే మంచి ఆరోగ్యం. ఇవి జరగకపోతే అభివృద్ధి ఫలితాలు పేదలకి సరిగ్గా అందవు. ఎల్లకాలం పుచ్చుకునే చేయి ఇచ్చే చేయిగా ఉంటుంది. కానీ దాన్ని మార్చడం కోసం అక్కడ ఏర్పాటు జరగాలి. ఈ ఏర్పాట్లు చేసినట్టయితే వికేంద్రీకరించిన అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, మరి అభివృద్ధికి ఈ సంక్షేమానికి సమతూకం, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, పెట్టుబడి అలాగా ప్రోత్సహిస్తారు కూటమి వచ్చినట్టు. ఎందుకంటే గతంలో ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇవి చేసినట్టయితే, వ్యవసాయానికి పరిశ్రమల దూరం తగ్గించే ప్రయత్నం చేసినట్టయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో బోల్డంతా ఎదగాలన్న తపన ఉన్నది. ప్రతి కుటుంబం ఈ కులం, ఈ ప్రాంతం, ఈ వర్గం అని తేడా లేకుండా మా పిల్లలు నాకంటే ఒక గొప్ప స్థానంలో ఉండాలి, బాగా చదువుకోవాలి. ఎందుకంటే దేశంలో విదేశాల్లో కొన్ని లక్షల మంది ప్రతిభావంతులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. మనూళ్ళు బాగుపడాలన్న తపన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎక్కడికెళ్ళలో ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పరిస్థితిని, కష్టమే కానీ బాగు చేయొచ్చు, బాగు చేయాలి, ఇంక వేరే మార్గం లేదు. సార్ సంక్షిప్తంగా ఒక ఇది సార్, అంటే మీరు అనేక సందర్భాల్లో మోడీ గవర్నమెంట్ కొంచెం రైట్ పాత్లో వెళ్తుందని ఆర్థిక విషయాల్లో. నేను ఈ మధ్య ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను సార్. ఏంటంటే గతంలో మేధో వలస జరిగేది, అంటే డాక్టర్లు, ఇంజనీర్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బిలియనీర్ల వలస జరుగుతుంది.
అంటే చైనా తర్వాత అత్యధికంగా బిలియనీర్లు వలస వెళ్ళిపోతుంది మన దేశం నుంచే. ఇది ఎందుకు జరుగుతుంది సార్? అంటే బిలియనీర్లు వెళ్ళిపోవడం అంటే ఆర్థిక వ్యవస్థ దాదాపుగా దూరం చేయటమే కదా. అందుకని ఇప్పుడు ఇందాక పన్నుల విషయం వచ్చినప్పుడు కూడా నేను ఏం చెప్పాను, టాక్సేషన్ ఒక స్థాయిలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఈ దేశంలో భద్రత లేదు అనుకుంటే వెళ్ళిపోతాడు, ఈ దేశంలో పనులు ఎక్కువ ఉన్నాయంటే వెళ్ళిపోతాడు, ఈ దేశంలో అడుగుతున్న లంచం ఉందో వేధిస్తున్నారు రాజకీయంగా అనుకుంటే వెళ్ళిపోతాడు. వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత. బలవంతంగా ఆపలేం కదా. చైనాలో ఏం చేశారు, జాక్మా అంటే కోపం రాగానే మరి దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టలేదు కూడా తెలియదు, ఎవరు తెలియదు, ఆ మాట చెప్పేసి హక్కు కూడా లేదు. అంతే, 3 నెలలు 6 నెలల పాటు కూడా కనిపించరా. చైనా వేరు, నియంత్రిత దేశం, ఏం కావాలని చేస్తారు. మన అట్లా కాదు కదా, అది మనం కోరుకోం కదా. కాబట్టి ఖచ్చితంగా మన పన్నుల విధానం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, జీవన ప్రమాణాలు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు నాకు సాయం చేస్తే నేను గౌరవిస్తాను, లేకపోతే నేను హింసిస్తాననే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మార్చుకోకపోయినట్టయితే, చట్టబద్ధ పాలన, మంచి మౌలిక సదుపాయాలు, ఒక మంచి జీవన ప్రమాణాలు, సేఫ్టీ. ఇప్పుడు సింగపూర్ చాలామంది వెళ్తారు. సింగపూర్లో అంటే మనకు కానీ మన పిల్లకి కానీ 100% సేఫ్టీ అనే నమ్మకం ఉన్నది. అందుకనే ప్రభుత్వాలు ఇందాక అనుకున్నాం, మంచి అభివృద్ధి అంటే ఏంటంటే ఆదాయాలు పెరగడంతో పాటు ఇవి కూడా కావాలి, వాటి మీద దృష్టి సారించాలి. అందుకనే పన్నుల విధానంలో మరింత ఈ తొందరపాటు మాటలు ప్రమాదకరం, ఇవి మరింతగా దూరం తీసుకెళ్ళిపోతాయి. అలాగే ప్రభుత్వాలు దమననీతి ప్రయోగించిన అనుకోండి, మీ స్వేచ్ఛను అరికట్టినాయి, నాకు అధికారం ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు భరిస్తారండి కోటీశ్వరుడు? సామాన్యుల మధ్యతరగతి ఎందుకు భరిస్తాడండి? అవకాశం దొరికి వెళ్ళిపోతాడు, అవకాశం లేకపోతే ఎందుకు దొరుకుతాడు? కాబట్టి మనం ప్రభుత్వాలు చాలా ఉదారంగా, చాలా విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకోకూడదు, అవసరాల మేరకు తప్ప, జనహితాన్ని పెంచడం కోసం అవసరం మేరకు తప్ప జోక్యం చేసుకోకూడదు. జీవన ప్రమాణాలు పెంచాలి. ఇక్కడ మనకు జీవన ప్రమాణాలు బాగోలేదు, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. అడుగుడున్న లంచాలు, చట్టబద్ధ పాలన లేదు, మంచినీళ్ళు కావాలంటే సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి, మురుగునీళ్ళు పారుదల సరిగ్గా లేదు, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్ల మీద ట్రాఫిక్ చూడండి ఒకసారి. బెంగళూరు అయితే అసలు అందరూ తెచ్చుకోవటమే, హైదరాబాద్ కూడా ఆ స్థాయికి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు తమ పని తమ సమర్థంగా చేయకపోతే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండదు. బాగోకపోతే నేను కోట్లు ఉన్నవాడిని ఎందుకు ఉండాలండి? సరే, అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ లోకల్ గవర్నమెంట్ గురించి మాట్లాడకపోతే నేరం చేసినట్టే నేను ఒక రకంగా. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ సార్, ధర్మవరం అనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అందులో ఆ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక కార్యక్రమం పెట్టి, నీకు ఎవరికి కార్డు లేదు, ఎవరికి ఇళ్ల స్థలం లేదు, లేకపోతే వేరే ఏ సమస్య ఉంది, ఆయనే స్వయంగా పరిష్కరిస్తున్నారు. అసలు ఈ లోకల్ గవర్నమెంట్ వ్యవస్థ అంటే 3 టైర్ సిస్టమ్ ఉన్న తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఆయనకి సంబంధం లేని వ్యవహారాన్ని చేస్తూ ఒక హీరోలాగా యూట్యూబ్లో కావచ్చు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 3 లోకల్ గవర్నమెంట్స్ని ఎందుకు ప్రోత్సహించవు? ఇవాళకి కూడా ఎందుకు ఆ పరిస్థితి? మంచి ప్రశ్న మీరు అన్నది. ఎమ్మెల్యేలు ఇవాళ మగొట్టం లేని మహారాజులు. నేను నిర్మోహటంగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా సరే ప్రచ్ఛన్న రాజ్యాధికారాన్ని చలాయిస్తున్నారు. వాళ్ళకి రాజ్యాంగం, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగం వాళ్ళకి అధికారం ఇవ్వాల. రాజ్యాంగం గొంతునిచ్చింది, ప్రాతినిధ్యాన్ని ఇచ్చిన అధికారం ఇవ్వాల. ఎగ్జిక్యూటివ్ కాదు వాళ్ళు, మంత్రి అయితే తప్ప. కానీ వాస్తవానికంటే ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గంలో మగొట్టం లేని మహారాజు. పోలీస్ స్టేషన్లో అసలు ఒక్కరోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయకుండా పోలీస్ స్టేషన్ ఉండదు. వాడి మీద కేసు పెట్టాలంటే ఎమ్మెల్యే గారు అనుమతి కావాలి, వీడిని తీసేయాలంటే ఆయన ఆదేశం కావాలి. భూములు కావచ్చు, గనులు కావచ్చు, బదిలీలు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పథకాల అమలు కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, అంతా ఎమ్మెల్యే గారు శివుడాజ్ఞలంతా చెవకడ కొట్టకుండా. రాజ్యాంగం మీద ఉద్దేశించాల. ఎందుకు జరిగింది ఇది? మహాత్మా గాంధీ స్థానిక ప్రభుత్వాలు కావాలని గట్టిగా నమ్మిన మనిషి. ప్రజాస్వామ్యం గురించి తెలుసు, అందరికీ తెలుసు. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. మిగతా ఎన్నికలన్నీ ఊరికే ఏదో మొక్కుబడి ఎన్నికలు, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ప్రజలకి ఏం అర్థంగా ఏం జరుగుతుందో ఏదో ఆ సందర్భాన్ని బట్టి మూడ్ని బట్టి వేస్తున్నారు అంతే. స్థానిక ప్రభుత్వంలో ఏమవుతుందో నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉన్నాం మనం, నెలలా మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన వాళ్ళని, మీలాంటి వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళని ఒక టీమ్గా మీకు వస్తే మీ టైం ఇవ్వండి, ఉమ్మడి సోదరుల కోసం చెప్పన్నాం.
లిఫ్ట్ పని చేయకపోతే వెంటనే నేను ఆ కమిటీకి ఫోన్ చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు డబ్బు కడుతున్నాను, మిమ్మల్ని ఎందుకు నాయకులుగా ఎన్నుకున్నాను చాలా స్పష్టత ఉంది. ఇది దేశమాత కోసం కాదు, ప్రపంచం కోసం కాదు, నాకు ఉమ్మడి సౌకర్యాల కోసం. దానికి నేను డబ్బు కడుతున్నాను, నేను మిమ్మల్ని ఓటేసి నియమించుకున్నాను. ఈ మూడు నాకు చాలా స్పష్టత ఉంది. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే బలో స్వతంత్ర భారత్కి జై కాదు. ప్రజాస్వామ్యం అంటే భారత మాత కాదు. ప్రజాస్వామ్యం అంటే నేను కట్టే పన్నులకి నాకు జరిగే పన్నులకి మధ్య సంబంధం నాకు అర్థం కావాలి. నేను వేసే ఓటుకి దానివల్ల జీవితంలో జరిగే మార్పులకి సంబంధం కావాలి. ఆ ప్రజాస్వామ్యం అనేది స్థానికంగా మాత్రమే. అందుకనే ఎక్కడ బలమైన ప్రజాస్వామ్యం ఉందో అక్కడ బలమైన స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం జరిగిందంటే అంబేద్కర్ గారికి స్థానిక ప్రభుత్వాలు అంటే చాలా విముఖత ఉండింది. కారణం ఉంది. గ్రామాలన్నీ కూడా పూర్తిగా కుల వ్యవస్థగా లోబడిపోయిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా ఈ కులం వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆ కులం ఎక్కడ ఉంటారు, దళితుల్లో ఒక వర్గం ఎక్కడ ఉంటారు, ఇంకో వర్గం ఎక్కడ ఉంటారు, వృత్తి కులాల వారు ఇంకో ఎక్కడ ఉంటారు. అది ఆ సమాజం అలా ఉన్నమాట వాస్తవం. హైందవ సాంప్రదాయంలో మనం సిగ్గుపడాల్సిన అంటే అది. ఆ భయం వల్ల అంబేద్కర్ గారు ఏమంటున్నారంటే స్థానికంగా అధికారం ఇస్తే ఈ కులాల పెత్తనం అలాగే కొనసాగుతుంది, కాబట్టి కరెక్ట్ కాదని ఆయన చెప్పింది వాస్తవం. దానికి పరిష్కారం ఉన్నది. ఆ గ్రామాన్ని యూనిట్గా చేయకుండా 10 గ్రామాలను కలపండి మీరు. ఆ గ్రామమే యూనిట్ అయితే ఆ గ్రామంలో కులాధిపత్యం, కుల అహంకారం పనిచేస్తుంది. 10 గ్రామాలు కలిపితే ఒక అసెంబ్లీ సీట్ లాగానో పార్లమెంట్ సీట్ లాగానో అప్పుడు పనిచేయదు. అలాగే పట్టణాల్లో ప్రభావం తక్కువ ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలను ఆపకుండా దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సింది, అది ఆలోచించలేకపోయినారు. దాంతో ఏమైంది, 1960ల దశకం దాకా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు కాల. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, రాజస్థాన్లో 59లో వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో, గుజరాత్లో, రాజస్థాన్లో, కేరళలో, కర్ణాటకలో, ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో. నా మటుకు నేను చూశాను స్థానిక ప్రభుత్వాలు అవి బాగా ఉచ్చ స్థితిలో ఉండగా వాటిలో లాభం పొందినవాడిని నేను. మా గ్రామంలో ఆ రోజులు రోడ్డు వచ్చినా, స్కూల్ వచ్చినా, ఇతర సౌకర్యాలు మంచినీళ్ళు వచ్చినా, మరొకటి వచ్చినా కూడా సమర్థమైన నాయకత్వం స్థానిక ప్రభుత్వాల్లో బ్రహ్మాండంగా పనిచేసింది. కొన్ని లక్షల మంది ఆ నాయకత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల విద్యలో రాణించారు, ఆర్థిక వ్యవస్థలో పెరిగారు. కానీ 1970ల దశకం నాటికి 10-15 ఏళ్ళు కాగానే 70లు గురించి 60ల్లో జరిగింది ఆ 10 ఏళ్ళు సుమారుగా. 70 దాటిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఉచ్చస్థితికి వెళ్ళిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాన్ని నాశనం చేసి పెట్టారు. ఎమర్జెన్సీతో అంతం అయిపోయింది. ఆ తర్వాత కర్ణాటకలో ఒక ప్రయత్నం జరిగింది. రామకృష్ణ రెడ్డి గారు వచ్చిన తర్వాత 83లో వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఏం చేశారు, బలమైన స్థానిక ప్రభుత్వాలకు పునాది వేయకుండా అయ్యవారం చేయకపోతే కోతిని చేశారు. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ 73-74 రాజ్యాంగ సవరణ పూర్తిగా నిర్మాణం అంతా జాతీయ స్థాయిలో రాజ్యాంగంలో పెట్టేశారు. మీ ఊళ్ళో మీ సర్పంచ్ ఎట్లా ఎన్నుకోవాలో రాజ్యాంగంలో సవివరంగా రాశారు. ఆ సర్పంచ్ గారు ఏం చేస్తాడో ఒక మాటలేదు, దానిలో గందరగోళం సృష్టించారు. అయ్యవారం చేయకపోతే కోతైంది, మంచి కూడా పోయింది, ఉన్న మంచి కూడా. కాబట్టి ఉత్సవ విగ్రహాలే మిగిలిపోయినాయి. ఒక కేరళలో మినహాయిస్తే, కేరళలో రాజకీయ పార్టీల జైకాభిప్రాయం ఉంది. పంచాయతీ స్థాయిలో కేరళలో కూడా 900 పంచాయతీలు ఉన్నాయి కేరళలో, పెద్ద పంచాయతీలు. నేను చెప్పినట్టుగా 25-30 వేల జనాభా ఉంటుంది ఒక్కొక్క పంచాయతీలో. ఆ పంచాయతీలని 2 పార్టీలు కూడా కలిసి ఇప్పుడు పెంచినాయి. ఒకళ్ళు వచ్చి ఆపటం, ఇంకోళ్ళు వచ్చి చేయడం కాకుండాను. కాబట్టి ఒక నిలదొక్కుంది ఆ వ్యవస్థ. ఒక కేరళలో పంచాయతీలు మినహాయిస్తే దేశంలో స్థానిక ప్రభుత్వాలు పేరుకి ఉత్సవగ్రహాలు తప్ప, ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకొకళ్ళు వస్తే ఆ నల్లకోట వేసుకునే వాళ్ళు ఏదో ఆ మేయర్ గారు చైర్మన్ గారు వెళ్ళటం కోసం తప్పితే దానిలో కారు, ఫోను, ప్యూను, లైట్ తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఎక్కడ ఏ రాష్ట్రం దానికి మినహాయింపు కాదు, కేరళ కొద్దిపాటి మినహాయిస్తే తప్ప. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం వికసించాలన్నా, పన్ను డబ్బులు ఎక్కడైపోతున్నాయో ప్రజలకు తెలియాలన్నా, ఓటేంటో అర్థం కావాలన్నా, తప్పులు జరిగితే దానికి బాధ్యత నేను తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను మంచివాడిని అనుకోలేదు, వాళ్ళు లిఫ్ట్ నాశనం చేశారు, ఫ్లాట్కి నీళ్ళు రావట్లేదు, ఆ నొప్పి నాకు తెలియాలా. అరే నేను సరైన అనుకోలేదు, పొరపాటు చేశాను, నా కులం అనో, నా వర్గం అనో, నా పక్కన తెలిసినోడనో అని పెట్టానో, వాడు పనికిరానోడు, నష్టపోయాను కదా, నాకు అర్థం కావాలి. రేపొద్దు నా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యం అట్లా బాగుపడుతుంది. కానీ నేను వేసే ఓటుకి నా బతుక్కి సంబంధం లేకపోతే ప్రజాస్వామ్యం కాగితానికి పరిమితం అవుతుంది. మన ఎలక్షన్లో ఉన్నంత కోలాహలం, ఈ పండుగ వాతావరణం, ఈ హడావిడి, ఈ రణగొణ ధ్వని ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ మన ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తున్నామో, ఎందుకు ఓటేస్తున్నామో, ఆ ఎన్నికల ప్రధాన అంశాలు ఏంటో మనలో 170 మందికి తెలియదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. మన ప్రజాస్వామ్యాన్ని గర్వించేవాడిని నేను, గౌరవించేవాడిని నేను, ఎవరికి తలదంచను నేను.
అదే సమయంలో మనకి ఇంకా అనుభవం లేదు ప్రజాస్వామ్యంలో. అక్షర జ్ఞానం లేకుండా, పేరు కూడా చదవడం చేత కాకుండా, ఆ సింబల్ లేకపోతే ఓటేయడం చేత కాకుండా, ఎవడు ఓటేస్తున్నావు తెలియకుండా ఓటేస్తే దేశంలో 170 మందికి అసలు ఎవడు కొట్టేస్తున్నావో తెలియదు. ఆ సింబల్ చేసి కొట్టడే పని. అంచేత ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలు లేకపోతే ప్రజాస్వామ్యం రసహీనం అయిపోయింది. ఇది కీలకమైన అంశం. కానీ ఇవాళ దేశంలో ఆ వాతావరణం లేదు. పత్రికల్లో కానీ, మధ్యతరగతి వర్గాల్లో కానీ, పార్టీల్లో కానీ మరింత అధికార కేంద్రీకరణే తప్ప అధికారాన్ని జనం చేతికి తీసుకెళ్లాలా, మంచి చెడు అనుభవం వాళ్ళకి రావాలా, నేర్చుకోవాలి, వాళ్ళు పాఠం నేర్చుకోవాలి దాని నుంచి. ఏ దేశంలో లేదు అది ఈ దేశంలో ఆలోచన ప్రధానమంత్రి గారికి లేదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేదు, ఏ పార్టీకి లేదు. నాకు తెలిసినంత వరకు మొక్కుబడిగా మాట అంటున్నారు అంతే తప్ప ఈ దేశంలో లేదు. దురదృష్టం అది. ఆఖరిసారిగా సార్ మీ టైం చాలా ఎక్కువ తినేసినప్పటికీ అసలు ప్రలోభాలు లేని ఎన్నికలు, సారా లేని ఎన్నికలు భవిష్యత్తులో అసలు చూడబోతామా? ఒకవేళ అలాంటి పరిస్థితి చూడాలంటే మనం ఎటువైపు ఎలాంటి రిఫార్మ్స్కి వెళ్ళాలి? నాకు పూర్తిగా నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి మనం దేశాన్ని మనం ఎంత ప్రేమించినా, ఎంత ఆత్మగౌరవం నిలబడ్డా కూడా నిజాన్ని మనం అబద్ధాలుగా మార్చుకోవడం. ప్రస్తుతానికి డబ్బులు, సారాయి, బహుమతుల ప్రభావం పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. కులం కూడా జటిలం అయిపోతుంది. ఇంకా దానిలో అనుమానం లేదు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో ప్రారంభమైంది ఈ డబ్బులు. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అప్పుడు ఒక రాష్ట్రం కర్ణాటకకి, తమిళనాడుకి. ఇప్పుడు మనం ఈ 4 రాష్ట్రాలు ఒకే ఘాటున ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు డబ్బుల ఖర్చులో, ఓట్ల కోసం డబ్బులు పెట్టే పంపిణీలో హయ్యెస్ట్ మనం రికార్డులు. గొప్పవాళ్ళం అంటున్నామే, కొంచెం ఇది కూడా తెలుసుకోవాలి మనం. 25-30 కోట్లటి 4 రాష్ట్రాల్లో అసెంబ్లీకి పెద్ద ఎవరు గొప్ప అనుకోవట్లా, మామూలు అనుకుంటున్నారు. లోక్సభకి 70-80 కోట్లు అంటే మామూలు అనుకుంటున్నారు. నిజాయితీగా మాట్లాడుకుందాం. అవును సార్. మిగతా రాష్ట్రాలు కూడా చాలా వేగంగా దారికి వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క స్థాయిలో ఉండదు. ఇది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇది ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఎన్నికల సంఘం వచ్చి గట్టిగా అక్కడ పోలీసులు పెడితే, వాహనాలు స్వాధీనం చేసుకుంటే, డబ్బులు ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. మనకి ప్రతి నియోజకవర్గంలో కొన్ని లక్షల మందికి డబ్బులు పంచుతున్నారు. ఒక లోక్సభ నియోజకవర్గంలో 15-20 లక్షల మంది ఓటర్లు ఉంటే, దానిలో 10-12 లక్షల మంది ఓట్లు వేస్తే, గ్రామ ప్రాంతాల్లో అయితే 7-8 లక్షల మందికి పంచుతున్నారు, పట్టణ ప్రాంతాల్లో అయితే 4-5 లక్షల మందికి పంచుతున్నారు. అవును సార్. 2 పార్టీల వాళ్ళు పంచుతున్నారు. వీళ్ళందరినీ జైళ్లలో పెట్టి మనం ఆపగలం చట్టం ద్వారా అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోట్లేదు. భారతదేశంలో ఉన్న మొత్తం జైలు గదుల సంఖ్య 4 లక్షలు. ఒక్క లోక్సభ నియోజకవర్గంలో డబ్బులు తీసుకున్న వాళ్ళని జైల్లో పెట్టినా కూడా జైలు చాలా మడ్డలు చేసిన వాళ్ళకి గతి లేదు. కాబట్టి చట్టం ద్వారా కాదు, ఇది ఒక రాజకీయ సంస్కృతిలో భాగమైపోయింది, వ్యవస్థీకృతమైన సమస్య. పోనీ ఎవరన్నా వచ్చి నిజాయితీ పనులను అభ్యర్థులు ఉన్నారు ఇంకా అన్ని పార్టీల్లో, నేను డబ్బులు పంచనాయా అంటే ఓటమి గ్యారంటీ. ప్రజలు కూడా ఇవి ఓటు అయినాయా అంటున్నారు. 100కి ఎన్నుకోవచ్చు, కానీ 199 మంది గ్యారంటీ ఓడిపోతారు. డబ్బు పంచకపోతే గ్యారంటీగా ఓడిపోతారు. పంచితే గెలుస్తారని గ్యారంటీ లేదు, పంచకపోతే మాత్రం ఓడిపోతారు పక్క. పంచితే మీకు ఛాన్స్ ఉంది, పంచిన వాళ్ళ మధ్య పోటీ. పంచితే మిమ్మల్ని అభ్యర్థిగా పరిగణిస్తాను, అప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాను. నువ్వు పంచకపోతే నువ్వు లేవు బరిలో. ఇది ప్రస్తుతం ఉన్న వాస్తవం. ఈ పరిస్థితుల్లో మన ఉపన్యాసాల వల్ల, చట్టాల వల్ల మారదు. 3 మార్గాలు ఉన్నాయి. వెంటనే దీన్ని మార్చాలంటే దామాషా పద్ధతిని మన దేశ పరిస్థితులు అనుగుణంగా మార్చడం. ఉదాహరణకి దామాషా పద్ధతి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి కులం ఒక పార్టీకి ఏర్పడితే కూడా మంచిది కాదు కదా. అది కాకుండా కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. రాజకీయ అస్థిరత్వం వస్తే ప్రభుత్వానికి మెజారిటీ లేకుండా మంచిది కాదు కదా, దానికి ఏర్పాట్లు ఉన్నాయి. కానీ దామాషా పద్ధతి ఏమవుతుందంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ముఖ్యం అవుతుంది, కానీ ఒక అభ్యర్థికి వచ్చిన ఓట్లు ముఖ్యం కాదు. అప్పుడు నాకు ఓట్లు కొంటే నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పని పిచ్చో, మరి అధికార లాలసో, ఏ కారణం ఉన్నా కానివ్వండి, ఓట్ల కోసం, ఎమ్మెల్యే పదవి కోసం 20-30 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కోకొల్లలుగా ఈ దేశంలో ఎందుకున్నారో నాకు తెలియదు. అది నాకు అర్థం కాదు. చాలా అది ఉన్మాదం తప్ప ఇంకోటి కాదు. చాలామంది అది అనుకుంటారు, ఉన్మాదమే అది. ఆ ఉన్మాదంలో ఉన్నాం మనం. దామాషా పద్ధతిలో మీరు వేసే ఓటు పార్టీకి వెళుతుంది, పార్టీలో 10 మందికి 30 మందికి లాభం వస్తుంది, కానీ మీకు ప్రత్యేకం కాదంటే ఎవరు డబ్బులు పంచేవాడు ఉంటాడు అసలు. అది ఒకటి. సుదీర్ఘకాలంగా మీ ప్రపోజల్గా ఉంది ఇది. రెండోది స్థానిక ప్రభుత్వాలు. వెంటనే మార్పులేదు. స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఓట్ల డబ్బులు పంచుతున్నారు, ఇంకెక్కువ పంచుతున్నారు. పర్ ఓటు ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ 100 ఓట్లతో ఫలితం మారుతుంది. అసెంబ్లీలో కొన్ని వేల ఓట్లు మారాలి, పార్లమెంట్ 10,000 ఓట్లు మారాలి.
ఇక్కడ 100 ఓట్లతో మారుతుంది కాబట్టి పర్ ఓట్ వాల్యూ పెరుగుతుంది ఇక్కడ. కాబట్టి వెంటనే మారుతుంది. ఆ సంస్కృతి ఇక్కడ కూడా ఉంది. కానీ కాలక్రమేణా ఇందాక నేను చెప్పినట్టుగా ఓటుకి నా బతుక్కి సంబంధం అర్థమైతే అరే ఈడికి నా డబ్బు ఇచ్చేదంటే నేను ఆ డబ్బులు ఇచ్చి పోషిస్తాను అంటే నాకు ఈ పని కావాలి కదా. అది జనానికి ఇప్పటికే 70 ఏళ్ళు ఆలస్యం చేశాం. ఇది చేస్తే నెమ్మదిగా మార్పు వస్తుంది. ఇక మూడోది పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం. కనీసం పార్టీ నాయకులు డబ్బులున్నవాడిని చూడడం కాకుండా పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యులు ఎవరు కావాలి మాకని చెప్పిన ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రాథమిక ఎన్నికలు నిర్వహించి తీసుకొస్తే అదొక సంప్రదాయంగా వస్తే క్రమక్రమంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రజల్లో పట్టున్న వాళ్ళు వస్తారు. కొంచెం డబ్బుల ప్రభావం తగ్గుతుంది. మరొకటి ప్రత్యక్ష ఎన్నిక చేస్తే కూడా కొంత తగ్గవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నిక అయితే తెలంగాణ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో నా దృష్టిలో దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాస్త అటు ఇటుగా 5-10% అటు ఇటుగా. తెలంగాణలో 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది మన అసెంబ్లీ ఎలక్షన్కి. అదే ముఖ్యమంత్రిని లేకపోతే గవర్నర్ని రాష్ట్ర అధినేతని ప్రత్యక్షంగా ఎన్నుకుని ప్రభుత్వం ఆయన చేతుల్లో పెట్టామనుకోండి, 7-8 వేల కోట్లు ఖర్చు పెడితే పోతే మొత్తం పోతుంది, రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి డబ్బులు ఖర్చు కంటే నాయకత్వము, ఎజెండా, గత చరిత్ర దాని మీద ఆధారపడతారు. క్రమక్రమంగా మారచ్చు. కాబట్టి ఈ 3-4 పద్ధతులను మనం పాటించకపోతే వెంటనే ఈ డబ్బులన్నీ ఆగిపోతే మన ఉపన్యాసాలు ఇస్తే ఆ మాట కూడా అట్లా మానేశారు. నేను కూడా ఆ మాట అంట మానేశాను. ఎందుకంటే నా పరుగు పోవటం తప్ప ఉపయోగం కనిపించట్లా. నేను 30 ఏళ్ల క్రితం డబ్బులు తీసుకోపోకుండా డబ్బులు తీసుకుని ఒకటే పోకుండా అనేవాడిని. ఇప్పుడు ఆ మాట అంటలేదు. మీరు గమనించారా? ఎందుకంటే ఈ మాట నా ఊరికి ధ్వని కాలుష్య ధ్వని తప్ప దాని ప్రభావం నా దృష్టిలో సమాజం మీద ఇవాళ లేదు. డబ్బులు పంచలేదు కాబట్టి ఓటింగ్ బాయ్కాట్ చేస్తామని బహిరంగ ప్రకటిస్తున్నారు. ప్రజలు నేను తప్పట్లా. ఓటు వల్ల ఏ ప్రయోజనం లేదు, ఎవరికి వేసినా ఒకటే. కాబట్టి చచ్చునడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని తీసుకుంటున్నారు. కాబట్టి బాధితులను నిందితులుగా చిత్రించకూడదు. ఒక అపరిపక్వమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఉంటాయి. అందుకని ప్రజలు తప్పని నేను అట్లా. ప్రజలు తప్పు లేదు. ఇందులో అందరూ విషవాళ్ళలో బందీలు అయిపోయారు. అభ్యర్థి తప్పు కాదు, పార్టీ కాదు, ప్రజలు కాదు. అందుకనే వ్యవస్థని మార్చాలి. అందుకని నాలాంటి వాళ్ళని ఆ విషయం మాట్లాడడం మానేశాం. డబ్బుల సంగతి మాట్లాడకుండా ఉన్నంతలో భవిష్యత్తు గురించి ఆలోచించి ఒకటి అని చెప్పే పరిస్థితికి వచ్చాం మనం.